సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాస భగవానుడు తన తపశ్శక్తితో మనకు ప్రసాదించినటువంటి భాగవతామృతంలో నిన్నటి రోజున సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు వివరిస్తూ కృష్ణకథని ప్రారంభిస్తూ ఉన్నాడు. పరమాత్మ శ్రీకృష్ణుడు దుష్ట కౌరవ నాశనం చేసిన తర్వాత అటుపై తిరిగి ఆయన ద్వారకకు వెళ్ళదలుచుకున్న సమయంలో ఉత్తరు దుఃఖిస్తూ వచ్చినది ఆ సమీపమునకు. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. భాగవతంలో శ్లోకాల్లో చెప్పిన భాష చాలా విశిష్టమై భగవత్ తత్వాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అటువంటి శ్లోకాల్లో ఇదొకటి. ఉత్తరు అంటున్నది, పాహి పాహి స్వామి నన్ను రక్షించు, మహాయోగిన్ ఓ యోగి మహాయోగి, దేవదేవా జగత్పతే నువ్వు తప్ప మరొక అభయం కనిపించట్లేదయ్యా స్వామి అంటున్నది. నిజంగా భగవంతుడు తప్ప మరొక అభయతత్వము లేదు. ఇది తెలుసుకున్నవాడు, అభయం భగవంతుడే అని గ్రహించినవాడు ఎప్పుడూ అభయస్థితిలోనే ఉంటాడు. ఇక్కడ అందుకు అభయం నువ్వు తప్ప మరొకటి కాదు. నాణ్యం త్వదభయం పశ్యే, నువ్వు తప్ప మరొక అభయాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే లోకంలో ఎత్ర మృత్యు పరస్పరం, ఎవరి వల్ల ఎవరికి మృత్యు వస్తుందో తెలియట్లేదు. కనుక ఒకరికొకరు పడనటువంటి ఈ లోకంలో కేవలం అభయస్వరూపుడు నువ్వే గనక నిన్ను శరణు వేడాను. ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, యుద్ధం అయిపోయింది, అంతా ప్రశాంతంగా ఉంది అనుకోవడానికి లేదు. మళ్ళీ వేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. అశ్వత్థామ అపాండవం చేస్తానని సంకల్పించుకుని ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రం అది పాండవుల్ని బాధించకుండా కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల వాళ్ళు కాపాడబడ్డారు. కానీ అపాండవం చేస్తానన్నాడు కదా, అందుకు పాండవ వంశాంకురం ఉత్తర గర్భంలో ఏదైతే పెరుగుతున్నదో అభిమన్యుని పత్ని అయిన ఉత్తర గర్భంలో దాన్ని నాశనం చేయడానికే బ్రహ్మాస్త్రం వస్తూ ఉన్నది. అందువల్ల గర్భంలో శిశువు వేదన పడుతున్నాడు. ఆ వేదన ఏమిటనేది ఈమెకు తెలియట్లేదు, లోపల వాడు పడుతున్నాడు. దానితో ఈమెకు వేదన కలుగుతున్నది. అందుకు అభయస్వరూపుడివే నువ్వే పాహి పాహి రక్షించవయ్యా. దీన్ని బట్టి భాగవతకారుడు మనకు చెప్తున్నది ఏంటంటే, భగవచ్చరణాగతియే ఇహానికి పరానికి కూడా కావలసినది. ఏవి మన నిర్వాకాలు కావు, దేనికైనా ఆయన అనుగ్రహమే. ఆ శరణాగతి కావాలి. నీ ఎప్పుడైతే ప్రార్థించిందో వెంటనే భగవానుడు అభయం ఇచ్చాడు. బయటకు అభయం ఇస్తున్న కృష్ణుడు కనబడుతున్నాడు, కానీ లోపలి వాడికి రక్షించే కృష్ణుడు కనబడుతున్నాడు. అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. కృష్ణ పరమాత్మ ఆ లోపలున్న శిశువును రక్షించడానికి సంకల్పించుకున్నాడు. బయటకు కనబడుతున్న వాడు లోపలికి వెళ్ళలేదు. అందరిలో ఉన్నవాడే బయట నిలబడ్డాడు కనుక ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉంటూ లోపల అతను అనుగ్రహిస్తున్నాడు. అలా అనుగ్రహించాలంటే ఆ లోపలివాడు ఎన్ని పుణ్యాలు చేసి ఉండాలండి. ఇక్కడ అనేక జన్మల పుణ్య విశేషం. బయటకొచ్చి ఎన్నో సాధనలు చేస్తే కానీ కనబడని పరమాత్మ గర్భస్థంగా ఉన్నప్పుడే దర్శనమిస్తున్నాడు. ఎంత భాగ్యం! ఆ లోపలివాడి చుట్టూ బ్రహ్మశిరోనామక అస్త్రం వల్ల రేగిన జ్వాలలు వ్యాపించిపోయాయి. దానితో అతడు తప్పించిపోతూ దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటున్న సమయంలో అతడికి స్ఫురించినది విష్ణువే. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు స్ఫురించాలంటే దాని వెనకాల అదృష్టం పుణ్యం ఉండాలి. ఇక్కడ అలాంటిది గర్భస్థ శిశువైన అతడికి భగవానుడు స్ఫురణకు వచ్చాడు. ఆ స్ఫురణకి రాగానే అనుకుంటున్నాడు, రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు, రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు. నన్ను రక్షించడానికి స్వామి రాడా. రాడా అంటే ఎక్కడో బయట ఉన్నాడు, రావడం ఆలస్యమవుతుంది అనుకోవడానికి అవకాశం లేదు. సర్వభూతములలో రాజిల్లువాడు, సమస్త భూతముల యందు ప్రకాశించువాడెవడో, సమస్త భూతములలో ప్రకాశించువాడు వాడే వాసుదేవుడు అనే జ్ఞానం ఉంది ఆ పిల్లవాడికి. అది తెలుసుకోవాల్సిన అంశం. సర్వభూతముల్లో సర్వవ్యాపకుడు ఉన్నటువంటి పరమాత్మ ఇక్కడికి రాడా, సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా, అంతటా ఉన్నవాడు ఇక్కడ మాత్రం ఉండడా, ఇచ్చటం లేడా, పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతిన్ బ్రోచి నా కీడా నేడభయప్రదానము అతడూహింపన్న తత్రాత మున్కాడా ఎందర కావడి ఎడల మత్కర్మంబు తానెట్టిదో. ఎంత పరిణతి పొందినటువంటి జ్ఞాని చేసే ప్రార్థనలో ఉంది, పరిశీలించండి. ఇక్కడ అంతటా ఉన్న పరమాత్మ నాకిక్కడ దర్శనమివ్వడా, దుర్మార్గుడు వేసినటువంటి ఆ అస్త్ర బాధ నుంచి నన్ను రక్షించడా. ఎందరికీ ఆయన అభయం ఇవ్వలేదు, ఎందరెందరినో రక్షించాడు. మరి నన్ను రక్షించడంలో ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు? మత్కర్మంబు తానెట్టిదో.
అది తెలుసుకోవాల్సినది. భగవంతుడు అనుగ్రహించడంలో ఆలస్యం జరుగుతుందంటే నా కర్మ ఏదో బలీయంగా ఉంది అనుకోవాలి, కానీ ఆయన్ని శంకించరాదు. అందుకు ఎందరు కావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో అని ఎప్పుడైతే స్మరణ చేశాడో వెంటనే రక్షించే పరమాత్మ అతనికి దర్శనమిచ్చాడు. ఏం దర్శనం ఇవ్వకుండా కూడా రక్షించవచ్చండి, మనల్ని అలాగే కాపాడుతున్నాడు ఆయన. కనబడకుండానే కాపాడుతున్నాడు కనుక ఆయన అనుగ్రహిస్తున్నాడని కూడా తెలియకుండా బతికేస్తున్నాం మనం ఇక్కడ. కనబడి కాపాడనుకోండి మర్చిపోకుండా బ్రతుకుతాం. ఆయన కనబడ్డాడు. ఆ కనబడ్డవాడు ఎలా ఉన్నాడంటే అసమానుడు, అంగుష్ఠమాత్ర దేహుడు, ఒక్క గద చేతదాల్చి నేత్రోత్సవంబుగా విష్ణుడు ఆవిర్భవించి అవ్వేళయందు అంగుష్ఠమాత్ర స్వరూపంతో గోచరించాడు. అంగుష్ఠమాత్ర స్వరూపం ప్రతివారి హృదయంలో వ్యాపించిన పరమాత్మ యొక్క స్వరూపం. అది అంగుష్ఠమాత్ర పురుష అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి విషయమే. ఆ స్వరూపం గోచరించింది. ఆ చిన్న రూపంలో మళ్ళీ అన్ని పరిపూర్ణంగా ఉన్నాయి. అద్భుతమైన కిరీటం మొదలుకొని ఆపాదమస్తకం రమ్యమైన అలంకారములతో అలంకృతుడై స్వామివారి చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించి మందహాసం చేస్తూ ఆ గదని త్రిప్పాడట. ఆ కౌమోదికి గదని తిప్పగానే ఆ జ్వాలలన్నీ చల్లారి పిల్లవాడి సేద తీరి స్వామికి నమస్కారం చేసుకున్నాడు. ఈ విధంగా రక్షింపబడ్డాక ఆ తల్లి శాంతించింది. అటుపై భగవాన్ యొక్క అనుగ్రహ స్వభావాన్ని తెలిసిన కుంతీదేవి స్తుతిస్తూ ఉన్నది. భాగవతంలో స్తోత్రములు ఇదొక పరిశోధనాంశం. ఒక్కొక్క స్తోత్రాన్ని పరిశీలిస్తే భగవత్తత్వం తెలుస్తుంది. అసలు స్తోత్రం అంటేనే భగవత్తత్వాన్ని అందించే శాస్త్రం. ఇది స్తోత్రానికి నిర్వచనం. అందుకే స్తోత్రమే భగవత్ స్వరూపము అని స్తుతి స్తోతారణప్రియ అని మనం చెప్పుకున్నాం. స్తుతి అతడే, స్తోత అతడే, స్తవ్యస్తవ ప్రియ. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే స్తోత్రం అంతా కూడా భగవత్ తత్వాన్ని మనకు అందజేస్తూ ఉంటుంది. మనకి ఫలశ్రుతిపై ఉన్న శ్రద్ధ స్తోత్రం మీద ఉండదు కనుక స్తోత్రం ఎలా శాస్త్రమో అర్థం కావట్లేదు. కానీ ఆ స్తోత్రంలో భగవత్తత్వం ఉంటుంది. అలా ప్రతి స్తోత్రాన్ని వ్యాఖ్యానిస్తే భాగవతం 42 రోజులు కాదు కదా, 400 రోజులు కూడా సరిపోదు ఇక్కడ. కానీ దీనివల్ల మనకు కూడా తెలుస్తున్నది ఏంటంటే బ్రతుకున్నన్నాళ్ళు చదువుకుని బాగుపడ్డానికి భాగవతం అనే అమృతం ఉంది కదా అని ఆనందించాలి. ఇక్కడ ప్రతి స్తోత్రం అలాంటిది. నమస్యే పురుషం త్వాద్యమీశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. పరమాత్మ తత్వం ఎంత పుష్టిగా ఉందో పరిశీలించండి. ఒక్కొక్క స్తోత్రంలో సృష్టికి ఆది అయినటువంటి వాడు, తనకి ఏ ఆది లేనివాడు, అన్నిటికీ తాను ఆది అయినటువంటి వాడు, ప్రకృతికి పురుషుడికి అతీతుడు, అంటే జీవుడికి ప్రకృతికి కూడా అతీతుడైన పురుషోత్తముడు, అటువంటి ఈశ్వరుడు అలక్ష్యం సర్వభూతానాం, ఏ ప్రాణికోట్లకు కూడా కనబడనివాడు. ఎందుకంటే అంతర్బహిరవస్థితం, సర్వజీవుల బహిరంతరముల యందు వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మకు నమస్కారము. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈమె స్తోత్రంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకములు నిత్యానుష్ఠానంలో పనికొచ్చేవి. ఇక్కడ కృష్ణ వాసుదేవ దేవకీ నందన నందగోపకుమార గోవింద అని స్తుతిస్తూ ఒక అద్భుతమైన మాట అంటోంది. ఇక్కడ కుంతి యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాలి. స్తోత్రం చేస్తున్నవాడి హృదయము, స్తోత్రింపబడుతున్నవాడి తత్వము స్తోత్రంలో తెలియబడతాయి. ఎటువంటి పక్వత పొందినటువంటి వారు స్తోత్రం చేస్తున్నారో తెలిస్తే దాన్ని బట్టి స్తోత్రానికి విలువ ఉంటుంది. ఇక్కడ ఈ స్తోత్రం, ఈ మాట వల్ల కుంతీదేవి భక్తి తెలుస్తున్నది. నిజానికి కుంతి స్థానంలో సామాన్యులు ఎవరైనా ఉంటే నిజానికి కృష్ణుడిని ఎవరు స్తోత్రం చేయరు. ఏమిటయ్యా నిన్ను నమ్ముకుంటే మాకేం ఒరిగింది, మా వాళ్ళకి ఎలాగో అడవుల పాలవుకి తప్పలేదు, అడుగుడుగునా కష్టాలే, ఇవి కదా అడగాలి. కానీ ఆ తల్లి గొప్ప మాట ఉంటుంది. విపదస్సంతు నశ్యస్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం. స్వామి నాకు ఆపదలు కలుగుగాక, ఇది అడుగుతోంది మొట్టమొదటి మాట. ఎంత ధైర్యం ఉండాలండి, భక్తిలో ఉన్నటువంటి గట్స్ అవండి. సామాన్యుడు కాస్త ఆపద కింద పడిపోతాడు, భక్తుడు ఎలాంటి ఆపద రాని ఎదుర్కొంటాను నిలబడతాడు. అది భక్తి యొక్క దృఢత్వం. భక్తి మనస్సుని బేలతనం ఇచ్చేది భక్తి కాదు, మనసుని దిగాలు పరిచేది భక్తి కాదు, మనస్సును దృఢపరిచేది భక్తి. కనుక భక్తుడి హృదయం అత్యంత కఠినంగా ఉంటుంది, అంత కోమలంగా ఉంటుంది. రెండూను ఆపదల్ని తట్టుకోగలగాలి. కనీసం ఊహించే ఆపదలతో కలతబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జరిగే ఆపదలకు కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఈ తల్లి చెప్తున్నది ఇక్కడ. ఎందుకంటే మాకు ఎప్పుడెప్పుడు ఏ ఆపద కలిగినా నువ్వు స్ఫురిస్తూ ఉన్నావు, నువ్వు దర్శనమిస్తున్నావు. దర్శనము అంటే ఎదురుగా కనబడ్డమే కాదు, స్ఫురణయే దర్శనము. ఆపద కలిగినప్పుడు భగవత్ స్ఫురణ కలిగితే అదే దర్శనం.
అలా మాకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా, ఉదాహరణకి లక్క ఇంట్లో తగలబడిపోతున్నప్పుడు వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు. ఎవరి వల్ల? భీముడి సహాయంతో, ధర్మరాజు ప్రణాళికతో. అప్పుడు కృష్ణుడు వచ్చాడా అంటే ఈ తల్లి చెప్తున్నది, ఆ సమయంలో భీముడు ఆ ప్రయత్నం చేయడము, ఆ ప్రయత్నం సఫలమవడం కూడా నీ అనుగ్రహమే. అప్పుడు కూడా మేము నిన్నే స్మరించాము. కనుక అడుగడుగున ఆపదలు కలిగిన ప్రతిసారి నీ స్మరణ, తద్వారా నీ స్ఫురణ, ఆ స్ఫురణ నీ దర్శనం. ఇలాగా మాకు నీ దర్శనం కలుగుతున్నది. ఎవరి దర్శనము? అపునర్భవ దర్శనం. ఎవరి దర్శనం వల్ల మళ్ళీ జన్మంటూ ఉండదో అటువంటి వాడి దర్శనం మాకు కలుగుతోంది కనుక ఆ దర్శనాన్ని కలిగించే ఆపదలు మాకు కలుగ్గాక. ఇక్కడ గొప్ప మాట వ్యాసుడు వారు మరొక సందర్భంలో చెప్పిన అంశం గుర్తుకొస్తుంది. ఆపద, సంపద ఈ రెండిటికి నిర్వచనం గొప్పగా ఇచ్చాడు భగవానుడు. విపద్విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి. సంపద అంటే నారాయణుని స్మరించడమే సంపద, నారాయణుని విస్మరించడమే విపత్తు. ఇప్పుడు చెప్పండి, మనం విపత్తుల్లో బతుకుతున్నామా, సంపదలతో బతుకుతున్నామా? దరిద్రుడు ఎవడంటే భగవత్స్మరణ లేకుండా బ్రతికేవాడు, భగవత్స్మరణని దూరం చేసుకునేవాడు దరిద్రుడు. భగవత్ సంపత్తు ఉన్నవాడే నిజమైన సంపన్నుడు. అందుకు ఆ తల్లి మాకు ఆపదలే కావవి, ఎందుకంటే నువ్వు స్ఫురిస్తున్నావు గనక అని నమస్కరిస్తూ, ఇక్కడ స్తోత్రంలో విశేషమైనటువంటి ఎన్నో భావాలున్నాయి. ప్రసిద్ధిగా ఆ తల్లి కృష్ణ నామాల్ని తనివితీర చెప్తున్నది. ఇక్కడ నేను ఏం కోరుకుంటున్నానంటే, స్వామి నాకు ఒక కోరిక ఉన్నది, నువ్వు వెళుతున్నాగా చివరిలో కోరుకుంటూ ఉన్నా. అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే. ఇక్కడ కృష్ణుడు అనగా ఒక దేశానికి, ఒక కాలానికి, ఒకానొక ఉపాధికి పరిమితమైన వాడివి కావు. నువ్వెవరో మాకు తెలుసు. నువ్వు విశ్వేశ, ఈ సమస్త విశ్వమునకు ప్రభువి. అటువంటి ఈశ్వరుడివే నువ్వు. విశ్వాత్మన్, విశ్వరూపుడివై ఉన్నావు. విశ్వమునకు ఆత్మవై ఉన్నావు, విశ్వానికి హృదయానము నువ్వు. అలాగే విశ్వమూర్తే, విశ్వమూర్తివు నువ్వు. నిన్ను కోరుకుంటున్నది ఏంటంటే, ఈ పాండవుల యందు కానీ, అదేవిధంగా నా పుట్టింటి వాళ్ళైనటువంటి వృష్ణి వంశం, యాదవ సంబంధమైన వంశం, వారి యందు కానీ నాకు మమకారం అనే పాశాన్ని ఛేదించి వెయ్యి స్వామి. అది ఇక్కడ మమకారం అన్నిటికంటే ప్రమాదం. నా వాళ్ళు, పుట్టింటి మమకారం కానివ్వండి, తన పుత్ర మమకారం కానివ్వండి, మమకారం పునర్భవానికి హేతువు కనుక ఆ పాశాన్ని ఛేదించి వెయ్యి స్వామి. ఇంకొక కోరిక ఏంటంటే, త్వయిమే అనన్య విషయా మతిర్మధుపతే అసకృత్ రతిముద్వహతా దద్ధా గంగే ఓఘముదన్వతి. మరొక కోరిక, నా మనస్సు ఇతర విషయాల వైపు వెళ్లకుండా గంగానది సముద్రం వైపే ఎలా ప్రయాణిస్తుందో నా మనోవృత్తి నిరంతరం నీ వైపే ప్రయాణించుగాక అని స్తుతిస్తూ, శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణృషభావ నిధృక్ రాజన్యవంశదహనానపవర్గవీర్య గోవింద గోద్విజసురార్తిహరావతారా యోగేశ్వరాఖిల గురో భగవన్నమస్తే. యోగేశ్వర అఖిల గురో భగవన్నమస్తే. కృష్ణ పరమాత్మ యొక్క అవతారాల విశేషం మన యోగీశ్వర అవతారము, యోగీశ్వరేశ్వర అవతారము రెండూ కూడా. సమస్త యోగములకు ఈశ్వరుడు అంటే భగవంతుని పొందే ఉపాయములకు యోగములని పేర్లు. అన్ని ఉపాయాల ద్వారా పొందబడే పరతత్వం ఆయనే గనుక యోగేశ్వరుడు అని పేరు. ఇక్కడ ఇదొక అర్థం. ఏ ఉపాయంతో నువ్వు భగవంతుని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావో ఆ ఉపాయాన్ని కాపాడి ఉపాయం యొక్క ఫలం అందేటట్టు చేసేవాడే కనుక యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు స్వామి. ఇంకొక అర్థంలో యోగం అనగా జ్ఞానం. జ్ఞానం ఆయన రూపము, జ్ఞానానికి ఆయన గమ్యము. అందుకే యోగేశ్వరుడు. ఇప్పుడు యోగేశ్వర శబ్దానికి కూడా నిర్వచనం మనం చెప్పుకోవడం జరిగింది. అందుకే యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. ఇందాక కూడా ఆ ఉత్తర ప్రార్థనలో మనం పాహి పాహి మహాయోగిన్ అనే మాట విన్నాం. ఇప్పుడు ఈ శ్లోకానికి పోతన గారు అంటారు, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఈ సంసారపు లతాపాశాన్ని ఛేదించవయ్యా అని ప్రార్థిస్తున్నది ఆ తల్లి. ఈ ప్రార్థన అయిన తర్వాత
కృష్ణ పరమాత్మ పాండవులను అనుగ్రహించి ధర్మరాజుని పట్టాభిషిక్తుడిని చేసిన తదుపరి మహానుభావుడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. నాయన, మీ వంశానికంతటికీ ముఖ్యమైనటువంటి వాడు, మీ అందరికీ గురుస్వరూపుడైనటువంటి మహానుభావుడు నన్నే ధ్యానిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ శరతల్పగతుడై ఉన్నాడు. అంటే అంపశయ్యపై ఉన్నాడు భీష్మ పితామహుడు. అతడు భాగవతోత్తముడు. ఆయన వద్దకు వెళ్ళి ఆయన ద్వారా ధర్మాదులన్నీ తెలుసుకోవలసినటువంటి బాధ్యత నీకున్నది. ఎందుకంటే ధర్మాలు తెలిసినవాడు, తెలిసిన ధర్మాలను ఆచరించినవాడు దొరకడం మహాకష్టం. పైగా దీర్ఘకాలమైనటువంటి ఆయువుతో, ఆయువు ఉన్నంతకాలం పటిష్టమైన దృఢమైన చిత్తముతో, దృఢమైన బుద్ధితో ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు. ఆయనకి తెలియని ధర్మములు లేవు. అలాంటి వాని ద్వారా నువ్వు ధర్మములు తెలుసుకోవాలి అని ధర్మరాజుని ప్రేరేపణ చేసి, ధర్మరాజు ఇతర ముఖ్యులందరితో పాటు కృష్ణ పరమాత్మ అక్కడికి చేరుకున్నాడు, శరతల్పగతుడైన భీష్మ పితామహుని వద్దకు. మహాభారతంలో కూడా ఇది రమ్యమైన సన్నివేశం. అదేవిధంగా ఇక్కడ కూడా రమ్యమైన ఘట్టం అది. వెళ్ళేటప్పటికల్లా భగవద్ధ్యానం చేస్తూ ఉన్నటువంటి భీష్మ పితామహుడు తాను హృదయంలో ధ్యానిస్తున్న స్వామి ఎదురుగా కనబడగానే ఆనందపరసుడై నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు తాను స్వయంగా ప్రేరేపించి, ఇదిగో నువ్వు ధర్మరాజుకు ధర్మాలు చెప్పాలి అన్నాడు. నేను చెప్పేదేముందయ్యా, నన్ను అలాంటి ఇబ్బంది పెట్టకు. ఇక్కడ కొంచెం భారతం కూడా తీసుకుందాం, అందమైన సన్నివేశం కనుక నన్ను ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే ధర్మాలు చెప్పి ధర్మాలు చేసి చేసి అయిపోయింది. ఇంకా ధర్మాలతో పొందవలసినదేదో అయినది. ఇంక నేను ఏకాంతంలో అంతర్ముఖుడినై నేను ధ్యానం చేస్తూ వెళ్ళిపోతున్నాను. ఇది యోగంగా నేను తీసుకున్నాను. పైగా నేను ఒక ధర్మం చెప్తే అక్కడ తూరుకోడు, ఏదో సందేహం వస్తుంది. ఆ సందేహానికి మళ్ళీ సమాధానం చెప్తూ, ఇప్పుడు నాకు ప్రతిభాషణ క్షమ లేదు, తిరిగి సమాధానం చెప్తూ అంత ఓపిక నాకు లేదు. ఆ ధర్మాలేదు నువ్వు చెప్తూ అన్నాడు. సరే, ఆ ఓపిక నేను ఇస్తున్నాను అన్నాడు మహానుభావుడు. ఇక్కడ వెంటనే శరతల్పగతుడైన భీష్మునికి శరీర బాధ ఇసుమంత కూడా లేకుండా సంపూర్ణమైనటువంటి దృఢమైనటువంటి శక్తి సంపాదితమైంది. అంటే బుద్ధికి కూడా స్పష్టత రావాలంటే శరీరం స్థిమితంగా ఉండాలి. అటువంటి స్థితిని తానే ప్రసాదించాడు స్వామి. అప్పుడు ఒక మాట అడుగుతాడు, నాకు శక్తినిచ్చి నా చేత చెప్పించడం ఎందుకయ్యా? 2 కారణాలు. నీ అంతటి నువ్వే చెప్పావనుకో, నేనే చెప్పాను అనుకుంటావు. నేను శక్తినిచ్చి చెప్పాను అనుకో, నా వల్ల చెప్పానని తెలుస్తుంది నీకు. రెండవది, నేను ధర్మాలు చెప్పడం వల్ల కొత్తగా నాకు వచ్చే కీర్తి ఏం కాదు. సూర్యుడు ప్రకాశించును, చంద్రుడికి వెన్నెల ఉండును, భలే భలే అని ఎవడు ప్రశంసించాడు, అది సహజం. కనుక నేను ధర్మం చెప్పడం సహజం, ధర్మం నా స్వరూపం. నా భక్తుడు ఎంత ధర్మం తెలిసినవాడు అనేది నీ ద్వారా వచ్చి నీ కీర్తి లభించాలని నేను ఈ పని చేస్తున్నాను చెప్పాడు. అప్పుడు ధర్మం చెప్పబోతూ ఆ మహానుభావుడు ఒక్కసారి స్వామిని స్తుతిస్తున్నాడు. చెప్పవలసిన ధర్మాలు కూడా బోధించాడు. ఆ చుట్టూ ఆయనకు అనేక మంది మహర్షులు ఉన్నారండి. ఇంకా వీళ్ళైనా అప్పుడప్పుడు రాజకార్యాల కోసం తిరిగి రాజ్యానికి వెళ్ళారే కానీ భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్న దగ్గర నుంచి కూడా అనేక మంది మహర్షులు ఆయన చుట్టూ ఉన్నారు. భాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుని చుట్టూ వ్యాసాది మహర్షులందరూ ఉన్నారు. ఆ సమక్షంలో ఇప్పుడు ధర్మరాజాదులు కూడా చేరారు. ఇప్పుడు ధర్మరాజుకి అనేక రకాలైన జ్ఞానమంతా ఉపదేశించి ఇంకా అటు తర్వాత విరమించి ఆత్మోపరతితో తన యందు తాను అంతర్ముఖుడై ఒక్కసారి భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ ధ్యానిస్తున్న భగవద్రూపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన స్థుతిలో మనం తెలుసుకోవచ్చు. భీష్మకృత కృష్ణ స్థుతి, ఇది ఒక మధురమైనటువంటి స్థుతి. ఏషవై భగవాన్, ఆ స్తోత్రం చేస్తూ కృష్ణు గురించి చెప్తున్నాడు. నాయనా, ఒకరు జయం ఒకరు అపజయం మనం అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ కూడా ఆయన లీలలు. కాలస్వరూపుడైన భగవానుడు కాలానుగుణంగా నడుపుతుంటాడు. ఆ కాలానుగుణంగా అనుకూలం ఏర్పడినప్పుడు అంతా మన నిర్వాకం అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరికి ఏది ఒకరి జయం ఒకరు అపజయం అనడానికి లేదు నాయన, అంతా ఆయన అధీనం. ఆయనకి తనవారు పైవారు అనేది ఏమీ లేదు. లీలగా అవతరించినప్పుడు మీరు ఆయన వారు ఇంకొకరు పైవారు అనుకుంటాం. కానీ కాలరూపుడైన ఆయనకు అందరికీ సమానమే. వారి వారి కర్మలకు తగ్గ ఫలాలనిచ్చేవాడే కృష్ణుడు. తత్వాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు, ఒక్క మాట, ఆయన అధీనమై సర్వము ఉందని ఒక్కడు తెలుసుకుని ఆయన్ని స్మరిస్తూ చక్కగా రాజ్యపాలన చేయు. ఏషవై భగవాన్, ఏషవై భగవాన్. నిజానికి భగవాన్ నారాయణ్ణి ఇదిగో అని చూపించలేవు, మనకు ఆ భాగ్యం దక్కింది. ఆ నారాయణుడు ఇదిగో అని చూపించగలుగుతున్నాం. ఇదిగో ప్రక్కన నిలబడి నా చేత పలికించాడే, నీ చేత వినిపింపజేసాడే ఆయనే.
ఏషవై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకం గూఢశ్చరతి విష్ణుషు. ఆ మహానుభావుడు మాయాశక్తితో లోకాన్ని మోహింపజేస్తూ అందరిలో గూఢముగా తెలియబడకుండా తిరుగుతున్నాడు. ఈయన యొక్క రహస్యమైన మహిమ ఎవ్వరూ తెలుసుకోలేరు నాయన. తెలుసుకోగలిగిన వాళ్ళు అతి కొద్ది మాత్రమే ఉంటారు. వారెవరు? అస్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం. అత్యంత రహస్యమైన తత్వము తెలుసుకునే వాళ్ళు శివ, శివుడు తెలుసుకోగలడు. దేవర్షి నారద, నారదుడు తెలుసుకోగలడు. అటువంటి భాగవతోత్తములు మాత్రమే గ్రహించగలరు. అలాంటి వాడిని నువ్వు పినతల్లి కొడుకని, ప్రియమిత్రుడని ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో అనుబంధాలు ఏర్పరచుకొని అనుకుంటూ ఉంటారు. ఒకరేమో మేనత్త కొడుకు, ఇంకొకరు పినతల్లి కొడుకు, ఈయన బంధుత్వం ఏర్పరచుకున్నారు. నువ్వైతే ఈయనకి మంత్రిగా, రాయిబారిగా, సారథిగా అన్ని రకాలుగా మలుచుకోగలిగావు. నిజానికి అలాంటి జగన్ నిర్వాహకుడైన పరమాత్మని సారథ్యానికి ఒక్కొక్కసారి పాండవులు నిద్రిస్తూ ఉంటే తాను ఆయుధం ధరించి ఆ రాత్రివేళ బయట పహరా కాసేబట్టండి కృష్ణ పరమాత్మ. తన భక్తులను రక్షించడం కోసం ఎలాంటి పనులు చేస్తున్నాడు స్వామివారు. చిన్న పెద్ద అనే పనులు కూడా చూసుకోకుండా చేస్తున్నాడు అంటే సర్వసముడు గనక పని చేస్తున్నాడు. అల్పమైన వాటిని అధికమైన వాటి యందు సమానంగా వ్యాపించిన వాడు గనక అని ఏ పనైనా చేస్తాడు భక్తుల కోసం. తథాపి అందుకు సర్వసమర్థుడు గనక భక్తుల కోసం ఎలాంటి పనైనా చేస్తాడు గనక ఏకాంత భక్తుల కోసం తనంత తాను దయతో ఇక్కడికి వచ్చాడు చూడు. లేకపోతే ఆయన్నే తలంచుతూ నా మానాన్ని నేనుంటే నా యొక్క మరణ సమయంలో అవసాన కాలంలో ఆయన వచ్చి నిలబడ్డాడు. తథాపి ఏకాంత భక్తేషు పశ్య భూప అనుకంపితం. చూసావా ఎంత దయామయుడో. ఏకాంత భక్తుడు నేను ఇంకా వెళ్ళిపోబోతున్నాను అనే సమయంలో నాకు ఎదురుగా కనబడ్డాడు. ఎవరైతే ఊపిరి విడిచేటప్పుడు ఆ చివరి క్షణంలో భగవంతుని ధ్యానిస్తే ముక్తి పొందుతారో ఆ ధ్యానించడం అత్యంత కష్టము. ఆ స్వామి నాకు ఎదురుగా నిలబడ్డాడయ్యా. ఈ సమయంలో ఇంకేం కావాలి? యన్మే సూంస్త్యజత సాక్షాత్ కృష్ణో దర్శనమాగత. ఆయనే దర్శనానికి వచ్చాడు అని చెప్తూ ఆ కృష్ణుని చూస్తూ మనసు లగ్నం చేశాడు. కళ్ళు మూసుకోలేదు, మూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళి చెప్పేట కళ్ళు మూసుకొని భగవంతుడు కనబడుతున్నాడు అంటే కళ్ళు తెరిస్తే కనబడట్లేదా, ఇంకా సాధన చేయన్నాడు. ఇక్కడ మూస్తే కనబడడం, తెరిస్తే లేడు అంటే ఇంకే సర్వవ్యాపకుడు కనుక అంతటా ఉన్నాడని దర్శనం కావాలి. ఎదురుగా కనబడుతున్న వాణ్ణి చూస్తూ భక్త్యావేశ్య మనో యస్మిన్ వాచాయన్ నామకీర్తయన్. ఆ భక్త్యావేశంతో పరమాత్మను తలంచుకుంటూ ఆ మహానుభావుడు క్రమంగా మాటలు తగ్గించి ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధానిచయుడై మోదించి భీష్ముండు సంశీలం వప్పనుతించే కల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరిన్. ఆలాపంబులు మాని తదోపసంహృత్య గిరస్సహస్రణీ విముక్త సంగం మన ఆదిపురుషే. ఇది ఒక ధ్యానస్థితి, ఇది ఒక యోగస్థితి. కబుర్లు మాని అంటే బహిర్ముఖత్వం వదిలి, ఇది దీని యొక్క అర్థం. విముక్త సంగం విషయ సంపర్కములు విడిచిపెట్టి మన ఆదిపురుషే మనస్సుని ఆదిపురుషుడైన పరమాత్మ ఎందు నిలిపాడు. ఆ పరమాత్మ ఎదురుగానే కనబడుతున్నాడు. కృష్ణే లసత్పీఠపట్పీతపటే చతుర్భుజే పురస్థితే మీలిత దృగ్వ్యధారయత్. పురస్థితే కృష్ణే, ఎదురుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే లసత్పీతపటే, పీతాంబరధారయ్యై చతుర్భుజాలతో కనబడుతున్నాడు స్వామికి. మందహాసవదనుడి గోచరించాడు. అలా నిలబడ్డాడండి అనకూడదు, అలా కనబడ్డాడండి అనాలి ఇక్కడ. అలాగే అందరికీ అలా కనబడ్డాడు, భీష్ముడికి అలాగే కనబడ్డాడు. పైగా ఆ చూపుల్ని ఎలా చూస్తున్నాడంటే అమీలిత దృగ్వ్యధారయత్, కను రెప్ప వేయకుండా చూస్తున్నాడు. అది నిశ్చల స్థితి. విశుద్ధయా ధారణయా, ఆ విశుద్ధమైన ధారణతో నిర్మలమైనటువంటి ఆనందంతో స్వామిని స్తుతిస్తున్నాడు. ఇతిమతిరుపకల్పితా వితృష్ణా భగవతి సాత్వత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిమిపేషి యద్భవ ప్రవాహ.
నా సర్వమైన మనస్సుని కూడాను ఈ మాయాప్రవాహం నుంచి మరల్చి పరమాత్మయందు ప్రవేశింపజేస్తున్నానంటూ ఇక్కడ ఎదురుగా కనబడుతున్న వాడిని చూస్తూ ఇదివరకు కనబడ్డ రూపాలన్నీ తలంచుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణుని యొక్క ప్రతిరూపము మధురమైనటువంటిదే. అనేక మాధుర్య రూపములతో స్వామి తన అవతారములు సంచరించాడు. ఏ రూపం తలుచుకున్నా ధన్యమే. ముఖ్యంగా తనని ధన్యం చేసినటువంటి రూపాలు తలుచుకుంటున్నాడు. యుద్ధభూమిలో తాను చూసినవి. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దధాని వపురలక కులావృతాననాబ్జం విజయ సఖేరతిరస్తు మేనవద్యా. విజయ సఖునియందు నిరంతరము నా మనస్సు రతి పొందుగాక, ఆసక్తిగా లీనమొగ్గాక. విజయసఖుడు అంటే అర్జునమిత్రుడు అనగానే గుర్తు రావాల్సిన స్వరూపం ఏంటి? పార్థసారథి రూపం, ధ్యానించవలసిన దివ్యమైన రూపం అండి. ఎందుకంటే అక్కడ తలంచుకుంటే చాలు, స్వామి రథం, నేను రథకుడైన జీవుణ్ణి, ఇంద్రియాలని గుర్రాలని బుద్ధి అనే పగ్గాలు పట్టుకుని నడిపేటటువంటి పరమాత్మవు నీవు అని తెలుసుకుని బ్రతుకు రథాన్ని నడిపే బాధ్యత భగవంతుడికి అర్పించేటువంటి అద్భుత దృశ్యం పార్థసారథి రూపంలో కనబడుతున్నది. ఇక్కడ త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంచేరుడు వన్నె కాడు మది నావేశించు నెల్లప్పుడు. త్రిజగన్మోహన నీలకాంతి తనువు, ముల్లోకాల్ని మైమరపించేటటువంటి, ముల్లోకాల సౌందర్యాల్ని మించినటువంటి ఆ స్వరూపంతో ప్రకాశిస్తూ రథాన్ని తోలుతూ అర్జునుడితో ఉన్నటువంటి మహానుభావుడు నా హృదయంలో ఆవేశించాలి. వన్నెకాడు. పోతన గారు ఎంత అనుభవించి అందించారండి. కొందరు అనువదించి రాస్తారు, పోతన గారు అనుభవించి రాస్తారు, అది తేడా. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజుల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్క అని నా శస్త్రాహితిన్ చాలనొచ్చియు పోరించు మహానుభావు యద సంప్రార్థింతు నశ్రాంతము. స్వామివారికి ఆ ముంగురులు కంటుకున్న ధూళులు రెండు, బృందావనంలో గోధూళి, కురుక్షేత్రంలో అశ్వధూళి, అది రెండు. అది మైమరపించి మోక్షాన్నిచ్చే స్వరూపం. ఇది దుష్టుల్ని దునిబాడి కైవల్యాన్ని ప్రసాదించేటువంటి ఆచార్య రూపం. రెండూ చాలా గొప్పవే. అటువంటి అయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్తాలకోపేతమే, ఆ గుర్రాల కాలి గిట్టల నుంచి రేగిన దుమ్ము అంటుకున్నటువంటి ముంగురులతో ప్రకాశిస్తోందట ముఖం. ఒక మహానుభావుడు అన్నాడు, ఏమంటే వ్యాసులు వారు మహాభారతంలో యుద్ధాన్ని ఎందుకంటే అంత వర్ణించారు అంటే, అలాంటి యుద్ధ సన్నివేశంలో తిరుగుతున్న కృష్ణమూర్తి సౌందర్యాన్ని వర్ణించాలని రచించారయ్యా. అక్కడ కూడా ఆ కృష్ణమూర్తి సౌందర్యాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ విధంగా పైగా చిన్న చెమట పట్టుంది ఆ నుదుటి మీద, ముంగురులు వేలాడుతున్నాయి. ఎలాగైనా సరే అర్జునుడికి విజయం ఇచ్చి తీరుతానన్న పట్టుదల పట్టి నేను వేస్తున్న బాణాల దెబ్బలను కూడా తట్టుకుంటూ యుద్ధం చేయిస్తున్న పరమాత్మని నేను ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాను. ఇక్కడ పైగా పరమోత్సాహున్ ప్రశంసించేదన్, గొప్ప మాట అన్నాడు. కృష్ణుని వద్ద తెలుసుకోవాల్సింది ఉత్సాహం. ఉత్సాహం అంటేనే భగవంతుడు, అంతేగాని నిరుత్సాహము నీరసము ఇది కాదు ఆధ్యాత్మికత అంటే. ఏముందండి అంత, అది కాదండి ఆధ్యాత్మికత అంటే. నిరంతర భగవత్స్పృహతో ధర్మాన్ని విస్మరించకుండా సుఖదుఖాలకి పొంగి కుంగకుండా చరించడమే నిజమైన ఆధ్యాత్మికత. భగవంతుని యందు దృష్టిని పెట్టి నడవాలి. ఆ ఉత్సాహం నీకు సహజంగా రాకపోతే, చెప్పినా రాలేకపోతే మహోత్సాహో మహాబలహ అని ఆ స్వామిని ఆశ్రయించవలసిందే. మహోత్సాహ స్వరూపుడైన భగవంతుడు. పైగా ఈయన మనస్సులో నిలిచిపోయినటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి తలంచుకుంటే, స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుమవప్లుతో రథస్థః ధృతరథచరణోభ్యయాచ్చలద్గుః హరిరివహంతుమిభం గతోత్తరీయః శితవిశిఖహతో విశీర్ణదంశః క్షతజ పరిప్లుత ఆతతాయినో మే ప్రసభమభిససార మద్వదార్థం సభవతు మే భగవాన్ గతిర్ముకుందః. భాగవతం పుస్తకం ఒక్కడి చేతిలో ఉంటే చాలండి, ప్రపంచాన్ని మరిచి ఏకాంతంగా బతికేయవచ్చు, బ్రతుకు పరమార్థం పొందవచ్చు. నోరుండాలే కానీ నోరార ఈ స్తోత్రాలు చదువుతుంటే ఇంతకు మించిన సంగీతం ఇంకెక్కడా దొరకదు కూడా. ఎన్ని రకాల ఛందస్సులు, వాటిలో ఎన్ని అందమైన గమనాలు. అటు
శబ్దమాధుర్యం, భావమాధుర్యం అంత రమ్యమైనది. మళ్ళీ ఎవడికో చెప్పేయాలని తాపత్రయం అది మహాప్రమాదం అండి. ఇక్కడ తాను అనుభవిస్తూ ఉండడంలో ఉన్న గొప్పతనం చాలా విశేషం. అలాంటి అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. మహానుభావుడు ఈ సన్నివేశాన్ని మనస్సులో ధ్యానిస్తున్నాడు. స్వనిగమం అపహాయ, తన ప్రతిజ్ఞ తాన్నే పక్కన పెట్టాడు. అంటే భగవత్ ప్రజ్ఞ పక్కన పెట్టేలా చేసిన మహానుభావుడు భీష్మ పితామహుడు. ఎన్ని దృష్టిలో పెట్టుకు చేశాడో మహానుభావుడు. ఇక్కడ ఒకవైపు అర్జునుడికి ప్రేరణ కలిగించడం, మరొకవైపు భీష్ముని హెచ్చరించడం, అనుగ్రహించడం, 3 లక్ష్యాలతో కృష్ణ పరమాత్మ అవప్లుతో రథస్థ, రథంపై ఉన్నవాడు ఒకసారి దిగాడు. దిగి చక్రం పట్టుకు వెళ్ళాడు. బండి చక్రమా? మహాభారతం వర్ణిస్తున్నది స్వామి ములుకోల పట్టుకు వెళ్ళాడని వర్ణిస్తుంది. 2 పర్యాయాలండి. ఒక పర్యాయం చక్రం పట్టుకు వెళ్ళాడని, రెండో పర్యాయం ములుకోల పట్టుకు వెళ్ళాడని. 2 పర్యాయాలు భీష్ముడి మీదకి వెళ్తాడు స్వామి. 2 పర్యాయాలు భారతంలో. ఆ 2 పర్యాయాలు వెనుక గుర్తుండిపోయి. అయితే మొదట చక్రం పట్టుకు వెళ్ళినప్పుడు ఎవరిని అనుకుంటున్నావు, నన్ను మర్చిపోయేవేమో, యుద్ధం చేస్తున్న ఒకటి ఆవేశంలో నీ వసు చైతన్యాన్ని బయటకు తెచ్చి యుద్ధం చేస్తున్నావు, నేనెవడినో చూడు అని ఒక్కసారి వసురుద్రాదిత్యులకు కూడా ప్రభు అయిన నారాయణుని చక్రం పట్టుకు కనబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ములుకోల పట్టుకొచ్చాడు. చూసేవాళ్ళకి ములుకోల పట్టుకొచ్చినట్టు కనబడింది, కానీ భీష్ముడికి మాత్రం చక్రం పట్టుకున్న విష్ణువే దర్శనమిచ్చాడు. ఈ 2 శ్లోకాలని కలిపి ఒక్క పద్యంలో చెప్పారు పోతన గారు. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నొర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయుకు మన్నింపుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించ సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయనుచు మద్విసిక వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు, తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఆ స్వరూపాన్ని భావన చేస్తూ దానియందే మనస్సు నిలిపి క్రమంగా ఆయన తత్వాన్ని చూస్తున్నాడు. ఎన్ని రూపాలతో కనబడ్డా, అన్ని రూపాలలో ఉన్న ఆయన ఏకం అద్వితీయం బ్రహ్మ. ఒక బ్రహ్మతత్వము రూపములు ధరించి అనుగ్రహిస్తున్నది. ఆ రూపములన్నిటా బ్రహ్మతత్వమే వ్యక్తమవుతున్నది. ఇన్ని రూపములైన వాడు సాక్షాత్ బ్రహ్మమే. మరి అనేకమునికి ఏమిటి సమన్వయిస్తావయ్యా? తమిమం అహమజం శరీరభాజాం హృది హృది ధిష్ఠితమాత్మకల్పితానాం ప్రతిదృశమివ నైకధార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోఘ. సాక్షాన్ నారాయణుడైన రామచంద్రమూర్తి అనుగ్రహంతో భాగవతాన్ని దర్శించి అందించిన పోతన గారు దీనికి చక్కటి అనువాదం చేశారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచి పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుఖములన్ నానావిధానూన రూపకుడై యొప్పుచునుండు అట్టి హరినే నర్థింతు నశ్రాంతమున్. ఒక సూర్యుడు అనేక మందికి అనేక రకములుగా కనబడ్డట్లే ఇది సరిగ్గా యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. క్షేత్రజ్ఞ విభాగయోగంలోని ఆ శ్లోకమే ఇక్కడ చెప్పబడుతున్నది. ఒకే పరమేశ్వరుడు అందరి జీవుల్లో ఉన్నాడు. ఉపాధి భేదమే తప్ప చైతన్య భేదము లేదయ్యా. ఇది ఎలా అంటే 10 కడవలు పెట్టినా ఒకే సూర్యబింబం 10 కడవల్లో 10 రూపములతో కనబడినప్పటికీ కడవ అనే దృష్టితో చూసినప్పుడు ఒక్కొక్క కడవకి ఒక్కొక్క సూర్యుడు అంటాం. అజ్ఞానికి ఎంత వాదించినా కడవకో సూర్యుడు అంటాడు. కాస్త తెలివుంటే కడవకో సూర్యుడు కనబడ్డా ఆయన ఒక్కడేనాయనా అని ఎలా తెలుసుకుంటాడో సర్వజీవుల్లో వ్యాపించినటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అంటూ ఆనందంగా స్వామిని స్తుతించి భీష్మ పితామహుడు సద్గతిని పొందాడు కృష్ణుని సమక్షంలో. ఈ విధంగా భీష్ముడు ఎప్పుడైతే పరమపదాన్ని పొందాడో చేయవలసిన ఔర్ధ్వదైహికాది క్రియలన్నీ చేసిన తర్వాత దుఃఖితులైన ధర్మరాజాదులు కృష్ణుడి యొక్క తత్వము ద్వారా ఆయన చెప్పిన బోధ ద్వారా తేటపడి తిరిగి రాజ్యపాలన ఇవన్నీ చేస్తూ ఉన్నారు. క్రమక్రమంగా చాలా చాలా పరిణామాలు ఏర్పడ్డాయి. గాంధారి, ధృతరాష్ట్రుడు వీరు కేవలం వైరాగ్యంతో కూడుకుని విదురునితో పాటు వానప్రస్థానికి చేరుకున్నారు. వారిని అనుసరిస్తూ కుంతీదేవి కూడా వెళ్ళినది. క్రమక్రమంగా కాలం మీద వాళ్ళు తనువులు చాలించారు. అటువంటి స్థితిలో దుఃఖితుడైన ధర్మరాజు వారికి చేయవలసినవన్నీ చేసి
భావన చేస్తున్న సమయంలో కొన్ని అపశకునాలు కనబడ్డాయట ధర్మరాజుకి. ఏదో విపత్తులు జరగబోతున్నాయి, ఏదో జరగబోతోంది. ఇలా అనుకుంటున్న సమయంలో కొన్నాళ్ల క్రితం కృష్ణ పరమాత్మ పిలుపు మేరకు, దారకుడని సారథిని పంపి పిలిపించిన పిలుపు మేరకు అర్జునుడు వెళ్ళాడు ద్వారక్కి. ఇంతవరకు రాలేదు. అక్కడ విషయాలేమిటా అని ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో అర్జునుడు కళావిహీనమైన ముఖంతో దుఃఖితుడై వచ్చి ధర్మరాజు పాదాల మీద పడి భోరును ఏడుస్తున్నాడు. అక్కడ ముఖం నుండి అశ్రువులు ఆగకుండా రాలుతున్నాయి. మాట చెప్దామంటే గొంతు పెగలడం లేదు, ఒళ్ళంతా వణికిపోతుంది దుఃఖంతో. ఏవం కృష్ణసఖః కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. కృష్ణ విశ్లేషకర్షితః, కృష్ణ వియోగంతో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడు అనేక రకాల అనుమానాలకు తావయ్యేటట్టుగా ముఖం కనబడుతుంది. ఎందుకంటే ధర్మరాజుకి విషయం తెలియట్లేదు. అర్జునుడు ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కావట్లేదు. ఎన్నైనా ఎందుకు ఏడుస్తున్నావు? ద్వారకవాసులు ఎలా ఉన్నారు? మన స్వామి ఎలా ఉన్నాడు? అదేవిధంగా వసుదేవుడు ఎలా ఉన్నాడు? ఇతరులందరూ ఎలా ఉన్నారు? చెప్పు చెప్పు అని అంటూ ఉంటే ఎట్టకేలకు ఓపిక తెచ్చుకుని, ఇంకెక్కడ స్వామయ్యా, నేను ద్వారకి వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందాడు అంటూ, మనసారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురువు దేవర మనలను దిగనాడి చనియే మనుజాధిష. మనకు సారథిగా, మంత్రిగా, వియ్యముగా, సఖుడిగా, బాంధవుడిగా, విభుడిగా, గురువుడిగా సర్వస్వమైన కృష్ణ పరమాత్మ ఇంకా ఈ భూమి యందు లేడనేటటువంటి మాట నేనే జీర్ణించుకోలేకపోతున్నాను అని కన్నీరు కరతలంబున తుడుచుకొనుచు గద్గద స్వరంబున మహానిధి కోల్పోయిన పేద చందంబున, గొప్ప సంపద కోల్పోయిన పేదవాడి వలె నిట్టూర్పులు నిగిడింపుచు అర్జునుండు అన్నకిట్లనియే. యో భీష్మకర్ణ గురుశల్య చ ముష్వదభ్ర రాజన్యవర్య రథమండల మండితాసు అగ్రేచరో మమ విభో రథయూధపానాం ఆయుర్మనాంసి చ దృశా సహ ఓజ అర్చత్. ఇన్నాళ్ళు మనం సాధించినవన్నీ కూడా మన గొప్పతనాలు అనుకుంటున్నాం, కానీ అదంతా కృష్ణ పరమాత్మ అనుగ్రహమే. నేను పార్వతీపతి అయిన పరమేశ్వరుని దర్శించగలిగాను, పాశుపతాస్త్రాన్ని పొందగలిగాను అంటే కృష్ణుని అనుగ్రహమే. యుద్ధం జరుగుతున్నప్పుడు విజయాలు సాధించాం మనం అనుకుంటున్నాం, కాదు. కృష్ణ పరమాత్మ చూపులతోనే శత్రువుల ప్రాణాలు లాగివేశాడు. ఆయన అనుగ్రహం వల్లనే ఇవన్నీ జరిగినవి. అలాంటి స్వామి నన్ను ఎన్ని రకాలుగా పరిహాసంగా ప్రేమగా పిలిచేవాడు. ఇప్పుడు ఆ పిలుపులన్నీ ఏవి? ఆ స్వామి ఏడి అని దుఃఖిస్తూ, తద్వై ధనుస్త ఇషవస్సరథో హయాస్తే సోహం రథీ నృపతయో యత ఆమనంతి సర్వం క్షణేన తదభూద సదీశరిక్తం భస్మన్హుతం కుహకరాద్ధమివోప్తముష్యాం. అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే సంఘటనకు జరిగిందయ్యా. కృష్ణ పరమాత్మ యొక్క ఆనతిని అనుసరించి మిగిలినటువంటి, అంటే ద్వారకయందు సర్వక్షయమైన తర్వాత మిగిలినటువంటి స్త్రీలను, వారిని నేను తిరిగి క్షేమంకరమైన స్థలానికి తీసుకువద్దామని రథాలపై తీసుకువస్తూ ఉంటే త్రోవలో బందిపోటు దొంగలు ఆటవికులు అటకాయించారు. వారితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాను, కానీ వారి దగ్గర ఓడిపోయానయ్యా. మరి అదే రథం, అదే రథి, అదే ధనస్సు, అదే అమ్మిలి పొది, ఇన్ని పెట్టుకున్న నేను, వీటితో ఎన్నో విజయాలు సాధించే నేను ఆఖరికి దారి కాచిన ఆటవికుల దగ్గర ఓడిపోయానంటే ఎంత బాధాకరమైన అంశం ఇది. ఇక్కడ మొత్తానికి నా యొక్క సమస్తములైనటువంటి ప్రతిభ, వీరత్వం ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. ఎందువల్ల? పరమాత్మ లేకపోవడం వల్ల, ఆ స్వామి చెంత లేకపోవడం వల్ల నా వీరత్వం మొదలైనవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. అది భస్మంలో వేసినటువంటి హవ్యము వలె, ఇంద్రజాలికుడి నుంచి పొందిన వస్తువు వలె, కుహకరాద్ధం, ఇంద్రజాలికుడిచ్చిన వస్తువు నిలవదు, పోతుంది. అదేవిధంగా ఊషరక్షేత్రాల్లో, అంటే చవిటి నేలల్లో వేసిన విత్తనం వలె నా సమస్తములైనటువంటి శౌర్యములు వ్రయ్యలయ్యాయి. అంటే నిజానికి ఈ సంఘటన జరిగిన తర్వాత ముందు ధర్మరాజు దగ్గరికి రాలేదండి. ఆయన ఎవరి స్థలాల్లో వాళ్ళని పెట్టి వ్యాసుడి దగ్గరికి వెళ్ళి భోర్ముని ఏడ్చాడు భారతంలో. అది ఇక్కడ మనం తెచ్చుకుంటున్నాం. భోర్ముని ఏడిస్తే
ఏమిటయ్యా స్వామి లేడనో బాధ ఒకటి, సాధించినటువంటి నాదనుకున్న ప్రతాపమంతా లేదు అంటే నీదని ఎవడనుకోమన్నాడు నిన్ను? ఇంత భగవద్గీత నీకేమర్థమైంది? నీ ద్వారా భగవానుడు చేయించాడు కానీ నీదేమీ లేదు, ఇది తెలుసుకో. ఒకప్పుడు విజయము నీది కాదు, ఇప్పటి అపజయము నీది కాదు. అందుకే జయాపజయాలనే ద్వంద్వములకు అతీతుడివై పరమాత్మ యందు బుద్ధి నిలుపు. ఇదే మొత్తం గీతా సారాంశం ఇక్కడ. అది నెమరు వేసుకుంటూ సోహం నృపేంద్రరహిత పురుషోత్తమేన సఖ్యాప్రియేణ సుహృదా హృదయేన శూన్య అధ్వన్యురుక్రమ పరిగ్రహమంగరక్షన్ గోపైరసద్భిరబలేవ వినిర్జితోస్మి. నా పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఆ స్త్రీలను తీసుకువెడుతున్న నేను స్త్రీలలో ఒక స్త్రీనైపోయానయ్యా. అలా నేను పరాజితుణ్ణైపోయాను. కృష్ణ భగవానుడికి దూరమయ్యాక నేను బలహీనుణ్ణయ్యాను, నా హృదయం శూన్యమయ్యింది అని విలపిస్తూ అటమటమయ్య నా భజనమంతయు భూవర నేడు చూడుమా ఇటువలి గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్. అసలు కృష్ణుడు వెళ్ళిపోయాక నేను ఇంకా బ్రతికున్నానడమే తలంచుకుంటే బాధాకరమైన అంశం. ఆయన వెళ్ళినప్పుడు ఆయనతో పాటు నా ప్రాణాలు వెళ్ళిపోకుండా ఇంకా నేను ఉన్నానేమిటా అనే బాధ కలుగుతుంది నాకు. పట్టుతర్ర దేహలోభమున ప్రాణములున్నవి వెంటపోక. ఈ ప్రాణానికి దేహంపై ఎంత లోభమో, ఇంకా పట్టుకు వేలాడుతున్నాయి దేహాన్ని స్వామి వెంట వెళ్లకుండా. ఏ కటకట పూర్వజన్మమున కర్మములెట్టివి చేసినాడనో. స్వామి లేకుండా ఉండడమనే భయంకరమైన అవస్థ ఏమిటయ్యా? బయటికి కృష్ణుడే సర్వస్వం అంటున్నానే కానీ నా లోపల నా ప్రాణాలకి నా దేహం మీద ప్రేమ ఉందేమో దైవం కంటే. పట్టుకు వేలాడుతున్న చూడు. ఆ తేరారథికుండు ఆ హయములు, ఆ అస్త్రాసనంబు, ఆ శరవ్రాతంబు అన్యుల తొల్లి చంపును తుదిన్ వ్యర్థంబులైపోయే. మచ్చేతోధీశుడు చక్రిలేమి. నా చిత్తానికి ప్రభు అయిన పరమాత్మ లేకపోవడం వల్ల నా సర్వం కూడా వ్యర్థమైపోయింది. భసిత క్షిప్తాజ్య మాయావి మాయాతంత్రోషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. అంతే, ఇవాళ జయాలున్నాయి సంపదలున్నాయని విర్రవీగుతుంటే క్షణంలో పోతాయి. ఇవి పోతాయేమో అని భయము కూడదు, పోయాయనే బాధ కూడదు, ఉన్నాయనే గర్వము కూడదు. ఆ దుఃఖంతో ఏమైంది? ఇలా దుఃఖిస్తూ దుఃఖిస్తూ కృష్ణునే స్మరిస్తున్నాడు మహానుభావుడు. ఆ కృష్ణస్మరణలో లీనమైపోయి తాదాత్మ్యం చెందిపోయి ఆ దుఃఖంతో మనస్సు కడుక్కుపోయింది ఆ మహానుభావుడికి ఇక్కడిక. అందుకే భగవంతుని తలంచుకుని ఏడిస్తే మనస్సు శుద్ధమవుతుంది, లోకం తలుచుకుని ఏడిస్తే మరింత కల్మషమవుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏడుపు భగవంతుని ఉద్దేశించి ఏడవాలండి, ఆ ఏడుపు రావాలి. అంతేగాని ఎంత భగవంతుడి గురించి చెప్పినా కుతర్కాలకు పోయి తామేదో జ్ఞానులు అనుకుని స్పందన కూడా లేని వారు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకటే పేరు బండరాయిలని. వాడు ఎన్ని జన్మలెత్తినా తరించలేరు. ఇక్కడ ఆ ఏడుపు చాలా గొప్పది. అందుకే తదపిచ నజానే విలపనం అని శంకర భగవత్పాలు వారే అన్నారు కదండి. అలా దుఃఖిస్తూ ఏవం చింతయేతో జిష్ణో కృష్ణపాద సరోరుహం సౌహార్దేన అతిగాఢేన. అతి గాఢమైన స్నేహభావంతో పరమాత్మని స్మరిస్తూ స్మరిస్తూ కొంతసేపటికి శాంతాసీద్విమలామతి, కొంతసేపటికి శాంతించాడు అతడికతడే. ఎందువల్లంటే గీతం భగవతా జ్ఞానం ఎత్తత్ సంగ్రామమూర్ధని కాలకర్మతమోరుద్ధం పునరధ్యగమద్విభు. ఒక్కొక్కప్పుడు జ్ఞానం మనం వింటున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో అనిపించేస్తుంది నాలో నిలబడిపోతుంది ముక్తి గ్యారంటీ అని. కానీ తర్వాత మళ్ళీ కాలము కర్మము ఈ రెండు ఆక్రమించుకుపోతాయి. ఒకటి కర్మానుభవం, మరొకటి కాలము. ఆక్రమించుకుపోయాక ఆ జ్ఞానం మరుగున పడిపోతుంది. అలాగా ఆనాడు సంగ్రామంలో స్వామి బోధించిన గీతా జ్ఞానం కాలకర్మల యొక్క వేగం చేత కాలకర్మతమోరుద్ధం మరుగుడు పడిపోయినది. ఈ దుఃఖం చేత మనస్సు ఎప్పుడైతే శుద్ధమైందో ఆనాడు స్వామి చెప్పిన జ్ఞానం తిరిగి ఉద్బుద్ధమై హృదయంలో అంకరించింది. ఇది తెలుసుకోవాలి. లేకపోతే భగవదుపదేశం వ్యర్థమవుతుందా? వ్యర్థం కాదు, అవసరమైన కాలంలో అది ఉద్బుద్ధమవుతుంది. ఏమంటే ఏం చెప్పినా గుర్తుండట్లేదండి. కొన్ని చెప్తున్నంతసేపు ఆనందించారు కదా, అది చాలు బతుక్కి. తర్వాత గుర్తుపెట్టుకుపోయినా ఏం పర్వాలేదు. అప్పుడు నిర్మలంగా మనసు తెరిచి పక్క చూపులు మాని వినగలిగితే నీకు సరి అయిన సమయంలో నీ లోపలికి ప్రవేశించిన భగవజ్ఞానం అది విత్తనంలా హృదయ భూమిలో పడినది
మొలకలా వెలికి వచ్చి నేను తరింపజేస్తుంది, అందులో సందేహం లేదు. ఆ వినడం మనసు తెరిచి వినాలి. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నమని వినాలి. అలా విన్నాడు గనుకనే ఆనాటి గీతం భగవతా జ్ఞానం ఎత్తత్ సంగ్రామమూర్ధని కాలకర్మ తమోరుద్ధం పునరధ్యగమద్ విభు. ఎప్పుడైతే అటువంటి జ్ఞానం కలిగిందో విశోకో బ్రహ్మ సంపత్యా, కేవలం ఆ బ్రహ్మజ్ఞానం వల్లనే శోకం తొలగింది. ఇక్కడ మరొక సందర్భంలో కృష్ణ పరమాత్మ ఆ దేహాన్ని చాలించి వెళ్ళడం గురించి అద్భుతమైన మాట చెప్తాడు వ్యాస భగవానుడు. ఇది ఎలాంటిదంటే, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారు నాయన, ముళ్ళును ముళ్ళుతో తీసేసిన ముళ్ళును వదిలేస్తారు. అదేవిధంగా రాక్షసుల యొక్క దేహాలు అంటే భూమికి భారమై ధర్మాన్ని దెబ్బతీసేటటువంటి దుష్టుల దేహాలనేటువంటి ముళ్ళును తీయడానికి భగవానుడు తానొక దేహమనే ముళ్ళుని ధరించి వచ్చాడు. ఎంత రమ్యమైన మాట. ఈ ముళ్ళు ఆ ముళ్ళును తీసేసి ఆ ముళ్ళు వదిలేసినట్లుగా తాను ఆ దేహాలను తొలగించి తన దేహాన్ని పరిత్యజించి వెళ్ళాడు. కానీ ఆయన వెళ్ళిపోయేవాడు కాదు, ఉండేవాడు. ఆయన సద్రూపుడు అంటే ఉనికియే తానైన వాడు. ఉనికి అంటూ ఉండడమే తానైన వాడు ఎక్కడికి వెళ్తాడు? సద్రూపుడే మాత్రమే కాదు, చిద్రూపుడు కూడా. అది తెలుసుకో. సచ్చిద్రూపుడైన వాడు. అయితే అతను ధరించిన దేహం మామూలుది కాదు. ఇతర దుష్ట దేహాలను తొలగించగలిగి అప్రాకృత దివ్యమంగళ విగ్రహం ధరించి వచ్చాడు భగవానుడు. అది భక్తుల ధ్యానానికి, భక్తుల స్మరణకి మిగిల్చి, భక్తుల కీర్తనకి దాన్ని శేషింపజేసి ఆ భగవానుడు ఆ భౌతికమైనటువంటి శరీరాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇక్కడ ఈ జ్ఞానమంతా కూడాను ఈ దుఃఖం వల్ల కలిగింది. అంటే భగవంతునికి సంబంధించిన వియోగ దుఃఖంతో భగవజ్ఞానం ఎలా కలిగిందో పరిశీలించవలసింది. అందుకే భగవద్విరహంతో తప్పించిపోతే భగవానుడే తన ఉనికిని మన హృదయంలో స్ఫురింపజేస్తాడు. దానితో మనం తరించగలము అని దీంట్లో దాగినటువంటి భావం. ఈ విధంగా వారు తేరుకొని ఇంకా కృష్ణుడు లేనప్పుడు మనమేమిటి? ఎందుకంటే పరమాత్మ ఎప్పుడైతే భూమి నుండి పాదం తీస్తాడో అప్పుడు ప్రవేశిస్తాడు కలి. ఇది ప్రధానమైన విషయం. అందుకు ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నాడు ధర్మరాజు. ఇక్కడ ధర్మరాజు యోగాన్ని గొప్పగా చూపించారు. మనం మహాప్రస్థానం స్వర్గారోహణం అంటే ఏవో బొమ్మలు కట్టుకుని వెళ్ళిపోవడం అనుకుంటాం. అర్థం చేసుకోవడం కూడా మహా కష్టమండి. స్వర్గం అంటే హిమాలయాల్లో కార్నర్లో ఉంది, అక్కడికి వీళ్ళందరూ ట్రావెల్ చేశారు అని రాసిన విమర్శకాగ్రేసులు కూడా ఇప్పుడు తయారైపోయారు పాపాత్ములు. వాళ్ళకి అసలు లోకం అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, ఇవేం అర్థం కావట్లేదు ఇక్కడ. మొత్తానికి ధర్మరాజు ఇంద్రియములన్నింటినీ కూడా మనస్సుతో అంతర్ముఖం చేసి, మనస్సుని బుద్ధిలో లీనం చేసి, బుద్ధిని భగవంతుని యందు లయం చేశాడు. చెప్పడానికి క్షణం పట్టింది, చెయ్యడానికి యుగాలు పడుతుందండి. అది సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. దానితో ఎప్పుడైతే ధర్మరాజు సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు మహానుభావుడు, ఆయన తేటపడ్డాడు. అర్జునుడు తేటపడ్డాడు. అర్జునుడు సామాన్యుడు కాడు. వీళ్ళందరూ కూడా యోగాన్ని ఆశ్రయించి తమ యొక్క రాజ్యభారాన్ని పరీక్షిత్తు యందు, అభిమన్యుపుత్రుడైనటువంటి పరీక్షిత్తు యందు నిక్షిప్తం చేసి, వాడి పేరు పరీక్షిత్. ఈ మాటకి పండితులు రకరకాల అర్థాలు చెప్పారు. కానీ పాండవ వంశమంతా పరీక్షీణించిన తర్వాత మిగిలినవాడు కనుక పరీక్షిత్ అనే పేరు ఇచ్చారని భారతం చెప్తున్నటువంటి నిర్వచనం. ఇంకో కొందరు చమత్కారంగా మరొకటి చెప్పారు. ఈయన బయటకు పుట్టేటప్పటికల్లా పిల్లవాడు చుట్టూ చూస్తున్నట్ట. ఎవరిని చూస్తున్నాడండి ఈ పిల్లవాడు అంటే, తనను గర్భంలో ఉన్నప్పుడు రక్షించిన వాడు ఇక్కడెక్కడున్నాడా అని చూస్తున్నాడు. అసలు గర్భంలో ఉన్నప్పుడు ఆయన గుర్తు రావడం ఏంటి, గర్భం నుంచి బయటపడ్డాక ఆయన్ని వెతుక్కోవడం ఏంటి? ఇది కూడా ఆలోచించవలసిన ఒక అందమైనటువంటి అంశం అండి ఇక్కడ. ఎందుకంటే గర్భంలోనుడు భగవత్స్ఫురణ కలగడం గత జన్మ పుణ్య విశేషమైతే, ఆ తల్లి కడుపు నుండడం మహాపుణ్య విశేషం. ఏ తల్లి కడుపు? పాండవుల ఇంటి ఇల్లాలు కడుపులో ఉండడు. అది గొప్ప విషయం. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే పాండవుల ఇంట్లో ఎప్పుడూ ఒకే కబురు వినబడుతూ ఉంటుంది, కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకోటి కాదు. మా స్వామి ఇలా చేశాడు, మా స్వామి ఇలా చేశాడు, మరొక కబురు లేదండి. అంటే పాండవులు నిత్యయోగులు, భగవద్ అనుబంధాన్ని అనేక రకాలుగా స్మరించుకుంటున్నారు ఇక్కడ. భగవంతుడు తత్వరూపుడు, పిచ్చ కబుర్లు అక్కర్లే. ఆయనే రూపం ధరించొచ్చా కానీ ఎలాగైనా తరించిపోతావు. తత్వమే రూపం ధరించినప్పుడు దాన్ని ఎలా తలంచుకున్నా తరించిపోతారు. ఇది పెద్ద రహస్యం. అందుకని అవతార కాలమునందు ఏ భావంతో భగవంతుడిని ఆశ్రయించినా వారు భావాతీతమైన ముక్తిని పొందుతారు. ఇది భాగవత రహస్య వ్యాఖ్యానం. ఇది పట్టుకోగలగాలి ఇక్కడ. కనుక నిరంతరం మా బంధువు, మా మిత్రుడు, మావాడు, మా మంత్రి, మాకన్నీ ఏ భావంతో పట్టుకున్నది ఎవరిని? ఏ భావం లేని వాడిని. అది తెలుసుకోవాలి ఇక్కడ.
ఏ భావం లేని భగవంతుణ్ణి ఏ భావంతో పట్టుకున్నా వాడికి ఏ భావం లేదు గనక ఒక భావంతో వచ్చి నిన్ను పట్టుకుని భావం లేని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇది కృష్ణావతార తత్వం అంతా ఒక్క వాక్యంలో ఉంది. గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. కనుక వారందరికీ కృష్ణస్మరణ తప్ప మరొకట్లేదు. ఆపద కలిగితే కృష్ణ, ఆనందం కలిగితే కృష్ణ, సందేహం కలిగితే కృష్ణ, అడుగడుగున కృష్ణ కృష్ణ. ఇలాగా ఇంటంతా కృష్ణ అలవాటైనప్పుడు కడుపులో ఉన్నవాడికి అదే అలవాటైంది. ఇక్కడ ఈ రోజుల్లో పిల్లాడు పుట్టగానే రిమోట్లో ఏ నంబర్ నొక్కితే ఏ ఛానల్ వస్తుందో చెప్పగలడు పుట్టగానే. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంతా ఆవిడ చేసిన పని అదే. అందుకే పిల్లాడికి అదే తెలుస్తుంది. ఏం చేస్తాం? దౌహృది అని పేరు గర్భవతికి. 2 హృదయాలంటే డ్యూయల్ మైండ్, 2 హృదయాలు ఉంటాయట అని మన శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఆమె నుండి వ్యక్తమవుతున్న వాంఛలు కానీ భావాలు కానీ ఆమెవే కాకుండా అంతర్గతమైనటువంటి ఆ శిశువు యొక్క హృదయం కూడా ఆమె ద్వారా వ్యక్తమవుతుంది అనే ఉద్దేశంతో దౌహృది అన్నారు ఇక్కడ. కనుక ఈవిడివి ఆయనలోకి వెళ్తే ఆయనవి ఈవిడిలోకి వస్తూ ఉంటాయి. మొత్తానికి ఆ మహానుభావుడికి పెట్టిన పేరు విష్ణురాతుడు. అందమైన మాట అండి. కానీ పుట్టిన వెంటనే ఇటోడు చూస్తున్నట్ట. ఎవరి కోసం? తను వెతికినవాడు, తను రక్షించిన వాడి కోసం. గర్భంలో తలంచుకున్నాడు, చూశాడు, బయటకు వచ్చి వెతికాడు. ఆ వెతుకులాటే కావాలండి. వెతుకులాటే అన్వేషణ. అన్వేషణ ఆధ్యాత్మిక సాధన. వెతకాలి వెతకాలి. ఉన్న వస్తువుని వెతకడమే ఆధ్యాత్మిక సాధన. మన సుందరకాండలు చెప్పుకున్నాం నిన్న కాక మొన్న. ఆ అన్వేషణ. ఆ మహానుభావుడు చుట్టూ చూస్తున్నాడు. అప్పుడు పరితః ఈక్షితత్వాత్, మొత్తం చూడ్డం చేత చుట్టూ వెతికి చూశాడు కనుక పరీక్షిత్ అని పేరు పెట్టారట. ఇదొక చమత్కారం, కానీ బాగుంది భావం. అంటే శ్రోత పరీక్షిత్ అయితే వక్త సుకుడవుతాడు. అప్పుడు జ్ఞానం లభిస్తుంది. శ్రోతకుండవలసిన లక్షణం అంతటా వెతికే లక్షణం కలిగిన సాధకుడు శ్రోతగా కూర్చోవాలి. అంతేగాని అంతా అయ్యక తీరిగ్గా కూర్చుంటా, నా వ్యాపారాలు నాకుంటాయి, ఈ కృష్ణుడు ఎవడికి కావాలి, వీళ్ళకి కాదు. అంతటా వాడినే వెతుకుతూ వాడి కోసమే బ్రతుకుతూ వాళ్ళా జీవించేవాడు మాత్రమే భాగవతానికి అసలైన శ్రోత. అటువంటి వాడు భాగవతంతో ముక్తి పొందగలడు. అటువంటి వాడు ఏం బాధపడక్కర్లేదండి. ముక్తి కాకపోయినా ఏదోలా వింటే పాపం పోతుంది, ఎప్పటికైనా స్థితి వస్తుంది కనుక నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అందరూ పరీక్షితులు ఎక్కడవుతారు? ఎందుకంటే ఒకే జన్మలో వారం రోజుల్లో మోక్షం పొందే అనుగ్రహం అంత తేలిక కాదు. కానీ ఎప్పుడైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఇది నెంబర్ 1నే ముందు చెప్తారు. కానీ మన నెంబర్ని చెప్పలేదే అని బాధపడద్దు. మన నెంబర్ ఆదర్శం కాదు, నెంబర్ 1 మనకు ఆదర్శం. ఆ నెంబర్ 1 పరీక్షిత్తు గొప్ప శ్రోత, గొప్ప సాధకుడు. ఎందుకంటే ఒక్క శ్రవణంతోనే మిగిలిన 8 సాధించాడు. అక్కడ మనకు శ్రవణం, తర్వాత మననం, తర్వాత స్మరణం, తర్వాత కీర్తనం, తర్వాత 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 ఆత్మనివేదన. ఎప్పుడు ఆ తర్వాత? ఎప్పుడో జన్మలు జన్మలు వాయిదా. కానీ శ్రవణ కాలంలోనే మనన కీర్తనాదులతో ఆత్మనివేదన కూడా సాధింపజేసుకున్నాడు. ప్రథమ సాధననే ప్రధాన సాధనగా చేసుకుని అన్నిటినీ అందులో ఏకం చేసుకున్నాడు. శ్రవణంతోనే సమాధి స్థితిని పొందినటువంటి మహానుభావుడు, సామాన్యుడు కాదు. అందుకే పరీక్షితుని తలంచుకోగానే కలిగిన మైకం మాట్లాడిస్తోంది ఈ మాట, మనికొకటి కాదు. ఆయన పేరు విష్ణురాతుడు. తర్వాత రాబోతున్నాడు గురువుగారు, ఆయన పేరు బ్రహ్మరాతుడు. పేర్లు భేదమేం లేదు. ఈ విష్ణురాత అనే మాటకి చాలా చిత్రమైన అన్వయాలు 2 ఉన్నాయి. సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం. విష్ణువు ద్వారా పొందబడినవాడు, విష్ణువు ఇచ్చినవాడు అని అర్థంట. ఎందుకంటే ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? ఉత్తర అన్నది, ఇవాళ ఈయన కడుపులోంచి బయటకు వచ్చారంటే ఇదిగో ఈయన గారి దయ వల్ల. కనుక ఈయన ఎవరి చేత ఇవ్వబడ్డాడు? ఆయన చేత ఇవ్వబడ్డాడు. అందుకు విష్ణురాతుడు. విష్ణురాతుడిని పేరు పెట్టారనే భాగవతం చెప్తోంది స్పష్టంగా. అంత స్పష్టంగా చెప్తున్నది ఇక్కడ. భారతం పరీక్షిత్తింది, మళ్ళీ తోవల పరీక్షిత్తిన మధ్యలో భాగవతం చెప్పింది, కానీ విష్ణురాతుడనే పేరు పెట్టారని చెప్పారు ఇక్కడ. పైగా విష్ణువు ద్వారా ఇవ్వబడినవాడు మాత్రమే కాకుండా విష్ణువును పొందినవాడు అని అర్థం ఇక్కడ. విష్ణువును పొందినవాడు, ఈయన విష్ణువుని పొందినవాడు, ఆయన బ్రహ్మమును పొందినవాడు. ఆ బ్రహ్మమునే విష్ణువుగా తలంచుకుంటూ జన్మెందుకు ఎత్తేవారంటే విష్ణువుని పొందడానికి. అది పరీక్షిత్ చిన్నప్పటి నుంచి మాట తెలుసుకోండి. మరి రాజ్యం చేశాడు, శరీరం ఉంది కనుక ధర్మం కనుక చేశాడు. ఇంత ఇక్కడ లక్ష్యం ఏమిటి? భగవంతుడు. కనుక మన ధర్మం మనం పాటిస్తున్న మన లక్ష్యం అది అని తెలుసుకోగలగాలి. రామకృష్ణ పరమహంస ఒక్క మాట చెప్పాడు, మనిషి జన్మ ఎందుకు? భగవంతుడిని పొందడానికి. టపీమను తడుముకోకుండా చెప్పాడండి. ఎంతమంది చెప్పగలరు? పుస్తకం చదివి చెప్పడం కాదు, అలా చెప్పగలమా? భగవంతుడిని పొందడానికే అని ఎప్పుడైతే లక్ష్యం చేసుకున్నావో అందుకేం చేస్తున్నావు తర్వాత ప్రశ్న. అది ఇక్కడ. నేను హైదరాబాద్ వెళ్ళాలి, అందుకేం చేసావు? ట్రైన్ ఎక్కవో, ఫ్లైట్ ఎక్కవో, ఏదో ఒకటి ఎక్కాలి కదండి. ఇంట్లోనే కూర్చొని హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ అంటే ఎప్పుడు వెళ్తావు? ఏది సాధన? కనుక ముందు లక్ష్యశుద్ధి, తర్వాత సాధన. అదే ఆ మహానుభావుడి యొక్క గొప్పతనం. అటువంటి పరీక్షిత్తుని రాజుగా చేసి
వీరందరూ యోగాన్నాశ్రయించి మహానుభావులు తరలి వెళ్ళిపోయారు. పాండవులు కూడా. అటుపై ఈయన రాజ్యపాలన సక్రమంగా చేస్తున్నాడు. ఇరావతి అని ఈయనొక పత్ని. కృపాచార్యులు వారు మిగిలేరు కదా, మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడండి కృపాచార్యులు అని చిరంజీవి. ఇక్కడ మనం నమస్కరించి ఆయన ఆశీర్వచనాలు ప్రార్థిద్దాం. ఎక్కడున్నా గ్రహిస్తారు మహాత్ములు. వాళ్ళందరూ సిద్ధదేహాలు, యోగదేహాలు. అశ్వత్థామ, కృపాచార్యులు, వ్యాసభగవానుడు, వీరిని ఎప్పుడూ తలంచుకోవాలి. ఇక్కడ మీరు స్మరించిన మీ స్మరణకి స్పందించగలిగే శక్తి ఆ మహర్షులకు ఉంది. వారికి ప్రార్థన చేసి, స్వామి అవ్యాజమైన భగవద్భక్తి కలిగేలా మా బుద్ధుల్ని ప్రేరేపించండి అని మహర్షులను ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఆ కృపాచార్యులు వారు దగ్గరుండి ఈయన చేత రాజ్యపాలనవన్నీ చేస్తున్నారు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు ఈయన. పైగా కలి ప్రవేశించింది కదా, రాజా కాలస్య కారణం. కాలప్రభావం చేత కలిదోషాలు కనబడుతున్నాయి. ధర్మరాజాదులేదు పసిగట్టాడు. కృష్ణ పరమాత్మ నిర్యాణం తర్వాత కలివాసనలు ప్రజలలో, పంటలలో, పంచభూతాలలో, తమలో కనబడగా అన్నాడు భారతంలో. ఎంత ఆశ్చర్యం! ఇంకా ఈ చెడు కాలంలో ఉండరాదని వాళ్ళు తొందరగా సర్దుకు వెళ్ళిపోయారండి మహానుభావులు. అలాంటి ఈ కలిని నిగ్రహించవలసిన బాధ్యత ఉన్నది ఇక్కడ ప్రభువుది. ఏం చేస్తాం, కాలం అలా కానియండి అనకూడదు. అయ్యా వరదలు వచ్చి ముంచేసే పంటలు పోయంటే పోతే పోయే, ఏం చేస్తాం వరదలు కదా అనకూడదు. ప్రభువు ఊళ్ళో కలరా ఉంది ఉండని అనకూడదు. దానికి తప్పకుండా ప్రతిక్రియ చెయ్యాలి. అది రాజధర్మం. అది ఇక్కడ. అందుకు కలిని నిగ్రహించడానికై మొత్తం పర్యటన చేస్తున్నాడు ఆయన. అంటే ఊరికిన చూడడానికి కాదు, కలిదోషాలు ఎక్కడ కనబడ్డా నిగ్రహించడానికి వెళుతూ ఉండగా ఒక చోటకు దృశ్యం కనబడింది. ఒక ఆవు, ఒక ఎద్దు మాట్లాడుకుంటున్నాయి. ఒక గోవు, వృషభం. అద్భుతమైనటువంటి భావం అండి. అసలు నిజంగా మనస్సు నిష్కల్మషం చేసుకుని, ఇంకేవో చదివిన వాటి యొక్క ప్రింట్స్ మనస్సులో లేకుండా చేసుకుని భాగవతం చదివితే ఒళ్ళు కంపించిపోతుందండి. సామాన్యం కాదు ఇక్కడ. ఒకవేళ జరిగింది అంటే ఓహో అనాలి, జరగలేదంటే ఆహా అనాలి. అంతే. ఎలాగైనా అద్భుతమేది. ఏమి ప్రతీకవాదం చూపిస్తున్నాడు. అందుకే ప్రపంచంలో ఉన్న ఏ వాంగ్మయం కూడా భారతీయ మహర్షులు ఇచ్చిన వాంగ్మయం ముందు అత్యల్పములే. తెలుసుకోండి ఇక్కడ. ఇది ఆవేశంతో చెప్పిన మాట కాదు, అధ్యయనంతో చెప్పిన మాటే. సందేహం లేదు. ఇక్కడ పరిశీలించండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ రెండు కనబడ్డాయి. ఒక వృషభము, ఒక గోవు. ఆ రెండు మాట్లాడుకుంటున్నాయట. ఈయన వింటున్నాడు. ఏమంటే జంతువులు మాటలు ఎక్కడైనా వింటాయా? ఇలాంటి కొక్కిరి బిక్కిరి ప్రశ్నలు మానేసి వినాలి ఇవి. ఎందుకంటే ప్రశ్నించినంత మాత్రం మేధావులు అనుకోవద్దు. అజ్ఞానం చాలు ప్రశ్నించడానికి. గ్రహించడానికి వివేకం కావాలి ఇక్కడ. అందుకు జాగ్రత్తగా ఇక్కడ మాటలు. అయితే ఇక్కడ మనం పెద్ద చర్చ ఏమక్కర్లేదు. ఒకవేళ పిల్లలు అడిగితే సమాధానం చెప్పడానికి చాందోగ్యోపనిషత్తులో మనకు ఎన్ని విద్యలున్నాయో ఒక ఏకరువు పెడతారు నారదులు వారు సనక సనందనాదులతో. అక్కడ ఉన్న విద్యల్లో పశుపక్షుల యొక్క ఇంగితం తెలుసుకునే విద్య ఒక విద్య అని చెప్పారు ఇక్కడ. అంటే వాటి హృదయం, వాటి యొక్క కమ్యూనికేషన్ కూడా గ్రహించగలిగే విద్య ఉందిట. మనం పోగొట్టుకున్న అనేక విద్యల్లో అదొకటి. అది ఉండేది అని చెప్పినప్పుడు సర్వవిద్యానిధి అయినటువంటి పరీక్షిత్తుకు అది ఉంటుంది అనుకోవడంలో తప్పేమున్నది ఇక్కడ. అందుకు ఆ మహానుభావుడు అది గ్రహించాడు అనుకున్నా పర్వాలేదు. ఈయన గ్రహించేలా అవి మాట్లాడే అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మామూలు ఎద్దు, మామూలు ఆవు కాదు అది. ఆ గోవు భూమాత, ఆ వృషభము ధర్మదేవత. ఎంత రమ్యమైనటువంటి పోలిక చూడండి ఇక్కడ. ఈ చెప్పడంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భూమిని గోవుగా ఎందుకు పోల్చారు? ఈ మాట జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చక్కగా చెప్పారు. జననీ పృథివీ కామదుఘాస్తే. ఒక్క మాట. సృష్టిలో మీరు ఏది పొందుతున్నా భూమి వల్లే పొందుతున్నా. అవునా లేదండి? సుఖాలు కానీ సంపదలు కానీ అన్ని భూమి ఇస్తుంది. ఇది ఎలాంటిదంటే ఆవు పాడి ఇచ్చినట్లుగా భూమి మనకి ఇస్తుంది. ఇన్ని ఇస్తుంది మనకి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పారు. గోవు పాలు ఇవ్వగలిగే సమర్థత ఎప్పుడు వస్తుంది? వృషభ యోగము చేత అన్నారు ఇక్కడ. వృషభముతో కలయిక చేతనే గోవు మాతయ్యి పాలు ఇవ్వగలిగిన సమర్థత పొందుతుంది. అలాగే భూమి మనకి సంపదలు ఇవ్వగలిగిన సమర్థత ఎప్పుడు వస్తుందంటే, ధర్మమనే వృషభంతో యోగం ఉన్నప్పుడే అది సంపదలు ఇవ్వగలదు. ధర్మం లేకపోతే భూమి వట్టిపోతుంది, నీకు సంపదలు ఇవ్వలేదు. ఇది రహస్యం. ఈ రహస్యం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక అవతారంలో మనకు అది అవసరం. అక్కడ ఇంత వివరణ అక్కర్లేదు. ఇక్కడ మనం గమనించవలసినది, భూమాతను గోమాతగా చెప్పారు. మీరు ఎన్ని పురాణాలు వెతకండి, భూదేవి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అవతరించమని ప్రార్థించినప్పుడు గోరూపం ధరించి వెళ్ళింది. గోరూపం ధృత్వా అని మొదలు పెడతాడు. అంటే భూమికి గోవుకి ఏదో సంబంధం ఉందన్నమాట. అది గోవుకి దెబ్బ తగిలితే భూమి క్షోభిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అలాంటి గోమాతలు కాపాడబడుగాక. అలాంటి కాపాడే పరీక్షిత్తులు లేరు ఇప్పుడు కలి ప్రభావం చేత. కానీ భాగవతం విన్న మనం
అన్నిటికీ కబుర్లు చెప్తాం, కాకరకాయలు చెప్తాం, స్తోత్రాలు చేస్తాం. ఏం లాభం? ఒక గోవుని రక్షించడానికి అంతమంది ముందున్నారు, కనీసం గో సేవ చేయడానికి అంతమంది ముందు వస్తున్నారు. పైగా ధర్మం పాడైపోతుంది, ఫలానా నాయకుడు ఇలా చేశారు, వాట్సాప్లు పంపడానికి సిద్ధమే, మెసేజ్లు పంపించుకుంటారు. కానీ తమంత తాము కనిపిస్తున్న గోవుని సేవ చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే కబుర్లు ఇవన్నీ కూడా కాలక్షేపాలు అయిపోయే ధర్మాలు కూడా. కానీ రక్షించడానికి ఒక్కడు ముందుకు రాడు. ముందుకు రాబోయేవాడికి ఎందుకండి ఆ పనికి మాలవన్నీ పెట్టుకుంటారు, అవన్నీ మనకు అనవసరం అంటూ ఉంటారు. మరొకవైపు గోరక్ష జరుగ్గాక. ఏమిటండి తప్పించుకునే పలాయనవాదం మనది. ఇలాంటి దుస్థితులు హిందువులు ఉన్నారు కనుకనే గోవుని రక్షించమని చెప్తున్నటువంటి భూమి యందు రోజుకి కొన్ని వేల గోవులు సంహరింపబడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. గోపూజ అంటే వాడికి పసుపులు రాసి కుంకాలు పెట్టేసి దండలు వేయడం కాదు, ఆ గోవుని ఆరోగ్యంగా పుష్టిగా తుష్టిగా ప్రేమగా చూడడం. అలాగని వద్దని నేను చెప్పలేదు, అదే గోపూజ అనుకోవద్దు. ఈ మాట చెప్పితే భాగవతం చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. గోవు గురించి చెప్పినందుకు గోవిందుడు ఆశీర్వదిస్తున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ధర్మాలు చెప్తే ప్రజలు స్పందిస్తారనే భ్రాంతులు మాకు ఎప్పుడో పోయే 20 ఏళ్ల ప్రవచనానుభవంతో. మరెందుకయ్యా అంటే చెప్తూ జీవించడం వల్ల ఆయనకు దగ్గరవుతామని జీవించడమే. ఆ భగవద్ అనుగ్రహం ఆయన విని స్పందిస్తాడు. ఎందుకంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోలేనప్పుడు తత్వాలు, జ్ఞానాలు, అహం బ్రహ్మాస్ములు కూడా ఏమీ చెయ్యలేవు. ఇది తెలుసుకోండి. ఒక మహానుభావుడు అన్నాడు, ఏమండి తత్వం అనే అమృతఫలం దొరికాక ఇంకా ధర్మాలు ఎందుకండి అన్నాడు. నాయన మామిడి పండు తిన్నామని మామిడి చెట్టును నరికేయకు, ఇది తెలుసుకో. ఇక్కడ చెట్టు ధర్మమైతే తత్వం ఫలం. పండు రుచిగా ఉంటుంది, చెట్టు ఎప్పుడు రుచిగా ఉండదు. చెట్టు బెరడు నాకితే ఏం బాగుండదు, పండే రుచిగా ఉంటుంది. కనుక ధర్మం, తపస్సు ఇవన్నీ కూడా చేదుగానే ఉంటాయి, కానీ వాటి ఫలమైనటువంటి బ్రహ్మజ్ఞానమైన అమృతం ఫలం మాత్రం తీయగా ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ ఇది లేనిది అది లేదు, ఇది తెలుసుకోవాలి. కనుక ధర్మం అక్కర్లేదు, కర్మలక్కర్లేదు, జ్ఞానం చాలు అనడం అంటే నాకు చెట్టు అంతా నరికే పండిస్తే చాలు అంటాడు. ఇక్కడ వీడు కృతజ్ఞుడు, వాడికి పండు దొరికేందుకే చెట్టు నరికేశాడు. ఏం పాపం అండి ఇక్కడ? తాను పండు అనుభవించడమే కాకుండా ఆ పళ్ళు ఇంకా ఇంకా అనుభవించడానికి చెట్టును పోషించాలి. ఈ లోతైన భావం గ్రహించి సనాతన ధర్మాన్ని కర్మ పేరుతో, ఉపాసన పేరుతో, జ్ఞానంతో ముక్కలు చేయవద్దు. మూడు కలిపి ఒకటే సనాతన ధర్మం అని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కలిదోషాల్లో అదొకటి, ముక్కలు చేసి చూడడం ఒకటి. అందుకే బ్రహ్మజ్ఞానం చెప్పడానికి ఒక సిద్ధపురుషుడు అవతరిస్తే వాడికి అనుయాయులను పెట్టుకుని వాడి సిద్ధాంతాలు పట్టుకుని అదొక నాస్తికంగా మార్చేసిన వాడు తయారయ్యారు. అవునా లేదా? ఆలోచించే వాళ్ళకి ఆలోచించినంత. ఎందుకంటే అనేక రకాల భ్రాంతులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మనం గోవుల్ని స్మరించడం అనేది చాలా విశేషం. ఎందుకంటే కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆఖరికి గోవులు బొమ్మలు వెండితో, ఇత్తడితో, మేము బంగారంతో చేయించుకున్నామండి అనేవాళ్ళు ఉన్నారు. బొమ్మలు ఇళ్లల్లో పెట్టుకుని పూజించుకునే రోజులే రాబోతున్నాయి, అంత పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న గోవుని మాత్రం మనం దైవంగా చూడడం లేదు. కబుర్లు మాత్రమే కృష్ణ భక్తుని, శివభక్తుని, రామ భక్తుని, ఏం లాభం అండి? గోమాతని దండం పెట్టలేనప్పుడు ఇది పరిశీలించవలసిన అంశం ఇక్కడ. అలాంటి ఈ విషయం మనం గమనించినప్పుడు గోవులకు సంబంధించిన వార్తలు కలిగించిన వేదనతో కృష్ణ పరమాత్మకు నివేదించుకుంటున్న విషయమే తప్ప ఏ ఒక్కరినో ఎత్తి చూపించడం కాదని సవినయంగా, సభక్తికంగా శ్రోతృజనానికి మనం చేసుకుంటున్నాం. మొత్తానికి ఆ గోవు వృషభం మాట్లాడుకుంటున్నాయి. వృషభం కుంటుతూ వెళుతుంది, ఒక్క కాలే పనిచేస్తుంది, మిగిలిన 3 కాళ్ళు పని చేయట్లే. ఆ కుంటుతూ వెళ్ళింది. ఇంత కుంటుతోనో బాధపడుతూ కూడా ఏడుస్తున్న గోవును ఓదారుస్తుంది. ఇక్కడ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కలి ప్రవేశించిందినా? పాపాత్ములు పాలకులవుతున్నారనా? రాబోయే దుష్టదినాలను తలంచుకుని దుఃఖిస్తూ ఉన్నావా? ప్రకృతి అంతా కూడాను సారరహితమవుతుందని బాధపడుతున్నావా? లేక నిన్న మొన్నటి వరకు తిరుగాడినటువంటి పరమాత్మ తన పాదాన్ని నీపై నుంచి తీసేసాడని బాధపడుతున్నావా? ఏంటి నీ బాధ అంటే నువ్వు చెప్పినవన్నీ. ఎందుకంటే అన్నిటికీ ప్రధానమైన బాధ ఆయన పాదం తీశాడు. ఆయన పాదం తీయడం వల్ల కదా వీళ్ళందరూ వచ్చారు నాకు. ఎందుకంటే ఆనాడు కృష్ణ పరమాత్మని చూసి సంతోషించి ఆనందపరవశులైపోయే వారు గోపికలు మాత్రమే కాదు, నేను కూడా. ఆయన లీలలన్నీ నా మీదే జరిగాయి. అన్ని లీలలు నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ మాధుర్యం, ఆ మందహాసం, ఆ ధర్మము ఏవి మర్చిపోగలరు చెప్పు? కృష్ణ పరమాత్మ సర్వగుణముల రాశి. ఇక్కడ గోమాత కృష్ణుని యందు గుణములను వర్ణిస్తున్నది. ఇక్కడ మనం పరిశీలిస్తే రామాయణంలో వాల్మీకి ప్రశ్న, నారదుడి సమాధానం అవతారికలో మొదట కనబడుతుంది బాలకాండలో కదా. ఇందులో వాల్మీకి ప్రశ్నలో 16 గుణాలు చెప్తాడు.
ఆ తర్వాత మళ్ళీ మహానుభావుడు నారదుల వారు మరొక 16 కలుపుతారు. కలిపితే 32 గుణాలు అక్కడ చెప్పాడు. ఇక్కడ 34, 36 గుణాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. అక్కడ అది ప్రారంభించి రామకథ చెప్పాడు. అంటే ఈ గుణాలు రాముళ్ళు ఎక్కడెక్కడున్నాయో వెతుక్కోవడం నీ పని. అది అక్కడ సూచన. కనుక రామాయణ మథనం ఎలా చేయాలంటే ఆ గుణాలు దగ్గర పెట్టుకుని అవి ఎక్కడెక్కడ రాముడు చూపించాడో వెతుక్కుంటే అది రామాయణ అధ్యయనం, అది రామాయణ ఉపాసన, అది రామచంద్రమూర్తి యొక్క ఆరాధన. ఇది అక్కడ పద్ధతి. వ్యాసుడు అదే ప్రణాళిక ఇక్కడ తీసుకు చూపిస్తున్నాడు. ఇక్కడ గోమాత కృష్ణుని గుణాలు చెప్తున్నది. అక్కడ ఎలాగైతే మనకి కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ మొదలవుతూ ఉన్నప్పుడు అది మొత్తం రాముని గుణాలు అనుకుంటున్నామో ఇక్కడ కృష్ణ గుణములు ఇవన్నీ, ఇవి కలిగిన వాడు కృష్ణుడు అని తెలుసుకోవాలి. ఎంత రమ్యమైనటువంటి పద్ధతి ఇక్కడ చెప్పబడుతుందో. సత్యం, శౌచం, దయా, క్షాంతి, త్యాగ, సంతోష, ఆర్జవం, శమోదమస్తపస్సౌమ్యం, తితిక్షోపరతిశ్రుతం, జ్ఞానం, విరక్తిరైశ్వర్యం, శౌర్యం, తేజోబలం, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి, ధైర్యం, మార్దవమేవ చ, ప్రాగల్భ్యం, ప్రశ్రయశీలం, సహ ఓజోబలం, భగః, గాంభీర్యం, స్థైర్యమాస్తిక్యం, కీర్తిర్మానోనహంకృతి, ఏతే చ అన్యే. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. సత్యం కొన్నిటికి తెలిసిపోతుంది కదా. స్వామి యొక్క గుణములు చూడండి. సత్యము, శౌచము. శౌచము అనే మాటకి చాలా విశేషమైనది ఉన్నది. బహిశుద్ధి, అంతఃశుద్ధి, ఆర్జన శుద్ధి, వీటికి శౌచం అనాలి. దయ, క్షాంతి అంటే సహనం, త్యాగము, సంతోషము అంటే సంతృప్తి, ఎప్పుడు సంతృప్తిగా ఉండడం దైవలక్షణం. ఎన్నిచ్చినా మొహంలో దేవురింపులు అదేమిటో. కానీ సంతోషం అనేటువంటిది గొప్ప గుణం. ఆర్జవం, రుజుస్వభావం, మనస్సు, మాట, చేత మూడు ఒకేలాగా ఉండడాన్ని రుజుస్వభావం అంటారు. నిష్కపటం అని దీని అర్థం. శమం, దమం అంటే అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం. తపస్సు. ఇక సామ్యం, సమబుద్ధి కలిగి ఉండుట. సమబుద్ధి అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఈ రెండిటికి కృంగిపోకుండా ఉండగలగడం సమబుద్ధి. ఆ సమత్వం యోగముచ్యతే. ఆ సమత్వం. తితిక్ష. తితిక్ష అంటే కష్ట సహిష్ణుత. ఆధ్యాత్మిక మార్గంలో ఇది అత్యంత ఆవశ్యకమైన అంశం ఇక్కడ. తితిక్ష. క్షమ లేనప్పుడు ఏ సాధన ఫలించదండి. అందుకే తితిక్ష. ఉపరతి. ఉపరతి అంటే విషయ లౌకిక వ్యవహారాల నుంచి తనని తాను మరల్చుకోగలుగుట. అంటే ధర్మం కోసం లోక వ్యవహారం ఉన్నా దానికి అంటుకోకుండా అంతర్ముఖం ఉండగలగాలి. ఒక దశ వచ్చేటప్పటికీ పూర్తిగా వాటిని వదిలిగలిగే స్థితి ఉండాలి. మొట్టమొదట అంటీ అంటకుండా ఉంటేనే తర్వాత వదలగలిగే స్థితి వస్తుంది. అది ఉపరతి. ఉపరతి లేనప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. ఈ అధికారాలు తెచ్చుకోకుండానే జ్ఞానం గురించి ప్రశ్నించడానికి అర్హత రాదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఉపరతి, తితిక్ష ఇవి చాలా ప్రధానమైనటువంటివి. శృతం. శృతం అంటే బహుశాస్త్ర జ్ఞానం. తర్వాత జ్ఞానం, మళ్ళీ మాట. శృతం, జ్ఞానం ఏంటంటే రెండు చెప్పారు. శృతం అంటే శాస్త్రజ్ఞానం, జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. దీని యొక్క అర్థం ఇది. విరక్తి, వైరాగ్యం. కృష్ణ పరమాత్మంత వైరాగ్య సంపన్నుడు మరొకడు ఉండడు, అది తెలుసుకోవాలి. వైరాగ్యము. ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం అని అర్థం ఇక్కడ. అన్నిటి యందు పట్టు కలిగి ఉండుట, అధికారము కలిగి ఉండుట, ఇది ఐశ్వర్యం అనే మాటకు అర్థం. శౌర్యం. తెలిసిన వాటికి అర్థం చెప్పట్లేదు. తేజ, బలం, స్మృతి, స్మరణ. నిరంతరం స్మరణ కలిగి ఉండాలి. అంటే మెమొరీ పవర్ చాలా బాగుందండి అని మాత్రం అర్థమా? స్మృతి అనే మాటకు అర్థం ఏంటంటే తానేమిటో మర్చిపోకుండా ఉండడం. ఈ దేహంతో ఉన్న, ప్రపంచంతో వ్యవహరిస్తున్న తన సచ్చిద్రూపమైన పరమాత్మ నేననేటువంటి స్థిరమైనటువంటి ఏ జ్ఞప్తి ఉన్నదో అది స్మృతి. ఇది తెలుసుకోవాల్సింది. వీటన్నిటికీ అసలైన శాస్త్రీయమైన అర్థములు ఇవి. అది స్మృతి. స్వాతంత్ర్యం. పరాధీనము కాకుండా ఉండగలగడం, తన స్వాధీనంలో తాను ఉండడం. కౌశలం అంటే నైపుణ్యము అని అర్థం. కాంతి, ధైర్యం, మార్దవం, మృదు స్వభావం కలిగి ఉండుట. ప్రాగల్భ్యం. ప్రాగల్భ్యము అంటే మిక్కిలి ప్రతిభ, ఇది అర్థం. అతిశయించిన ప్రతిభ అని అర్థం ఇక్కడ. గొప్ప ప్రతిభ కలిగి ఉండడాన్ని ప్రాగల్భ్యం అంటారు. ప్రశ్రయ, వినయస్వభావం కలిగి ఉండడం. శీలం. శీలం అనే మాటకి సచ్చరిత్ర, సాధుస్వభావం అని అర్థం. సహహ, సహనం. ఇది చాలా గొప్ప ముఖ్యమైన అంశం.
అదేవిధంగా ఓజహ, సహహ శబ్దానికి సాహసము అని కూడా అర్థాన్ని చెప్పారు. దేన్నైనా తట్టుకుని వెళ్ళగలగడమే సాహసం. ఇక ఓజహ, ఓజహ అనే మాటకి ఉత్సాహం అని అర్థం రచించినప్పటికీ ఓజహ అనేది చాలా గట్టి శబ్దం. సమస్త భువనాల్ని భరించగలిగే బలం పేరు ఓజస్సు. ధారయామ్యహం ఓజస యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజహ అని అర్థాన్ని రచించారు శంకర భగవత్పాల్ వారు గీతాభాష్యంలో. కామరాగ దోషములు లేనిది సమస్త జగత్తుని భరించగలిగే బలం పేరు ఓజస్సు. ఆ ఓజస్సు ప్రపంచాన్ని భరిస్తున్న శక్తి. అదే ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి. ఇవన్నీ భగవానుడైన నారాయణ యొక్క అనంత కళ్యాణ గుణములు. ఆ ఏ కళ్యాణ గుణాన్ని కూడా తగ్గించకుండా దాచకుండా వాటన్నిటితో పరిపూర్ణంగా దిగి వచ్చిన స్వరూపమే కృష్ణుడు. అందుకు చూపిస్తున్నారు ఇన్ని దివ్యగుణములండి స్వామి వద్ద ఉన్నాయి. అందుకు ఓజస్సు, బలం, భగః. భగః అంటే సౌభాగ్యం అని అర్థం. గాంభీర్యం, స్థిరత్వము, ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే శాస్త్రవాక్యముల యందు అచంచలమైనటువంటి శ్రద్ధ. ఈ శ్రద్ధకే ఆస్తిక్యం అని పేరు. కీర్తి, మానము అంటే గౌరవం, అనహంకృతి. అవన్నీ కీర్తి అన్నీ ఉన్నా అహంకారం లేకుండా ఉండడం. ఏతేచ అన్యే, ఇవే కాయక ఇంకా చాలా గుణములు ఉన్నాయి. అంటే కొన్ని ఇక్కడ చెప్పారు కానీ ఇంకా చాలా చాలా గొప్ప గుణములు ఎవరి యందు నిత్యాహ సహజంగా ఉండడమే కాదు, కర్హిచిత్ న వియంతి, క్షణం కూడా అవి తొలగవు. ఒక సద్గుణం ఉండడం ఒకటి, ఎప్పుడు ఉండడం ఒకటి, కాసింత కూడా తగ్గకుండా ఉండడం ఒకటి. ఇది ఎలాంటిదంటే ఒక దీపం వెలిగిస్తాం, కొంతసేపు ప్రకాశిస్తుంది, కొంతసేపు ఎక్కువ, కొంతసేపు తక్కువ, కొంతసేపు అసలు ఉండదు. దేనికి? దీపానికి. కానీ సూర్యభగవానుడి కాంతికో అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది తెలుసుకోండి. ఎందుకు? కాంతానికి సహజం గనక. కనుక భగవంతుడికి దివ్య గుణములు సహజములు గనక అవి పరిపూర్ణములు ఉంటాయి. అందుకే అనంత కళ్యాణ గుణాభిరామ అంటే ఇది అద్భుతమైన అంశం. అటువంటి పరమాత్మ అనుగ్రహించి ఈ లోకాన్ని ధర్మ మార్గంలో పెట్టి తాను ఈ విధంగా పరంధామానికి చేరుకున్నాడే, ఆయన తలంచుకుంటూ దుఃఖిస్తున్నాను. పైగా పాదములు ఎంత చక్కని పాదములు, ఇవి నాపై తిరిగేవి. తస్యాహమబ్జకులిశాంకుశకేతుకేతై శ్రీమత్పదైర్భగవత సమలంకృతాంగీ త్రీణత్యరోచ ఉపలభ్యతతో విభూతిం లోకాన్ సమావ్యసృజత్ ఉత్స్మయతీం తదంతే. ఆ పరమాత్మ యొక్క పాదముల అరిపాదాల్లో పద్మము, వజ్రము, అంకుశము, ధ్వజము మొదలైన ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు నా మీద ఉండేవి. అవన్నీ అలంకారాలు కనుక భాషించేవి. ఎన్ని బంగారు నగలు పెట్టుకుంటే అంత శోభిస్తుంది. స్వామి యొక్క పాదముద్రలు శోభిల్లుతూ ఉంటే నా సౌందర్యం ఎలా ఉండేదో తెలుసా? చతుర్దశ భువనాల్లో నాకంటే గొప్పది మరొకటి లేదు అన్నంత శోభగా ప్రకాశించాను. ఇప్పుడు ఆ భాగ్యమంతా నాకు కరువయింది అని దుఃఖిస్తూ నన్ను అంటున్నావు. కానీ తమరి స్థితి మాత్రం ఎలా ఉందండి? మీరు కూడా దుఃఖితులై ఉన్నారు కదా. కుంటి నడక నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి. మీకేమైంది? మీరెందుకు బాధపడుతున్నారంటే నాది అదే బాధ. ఆయన ఉన్నప్పుడు నేను 4 పాదాలతో ఉండేవాడిని. ఇప్పుడు ఉన్నది ఒకటే పాదం, కుంటుకుంటూ నడుస్తున్నాను. ఎందుకంటే తపస్సు ఒకటి, శౌచం ఒకటి, దయ ఒకటి, సత్యం ఒకటి. తపస్సు, శౌచము, దయా, సత్యం. ఈ 4 పాదాలు ధర్మానికి. ఈ 4 ఉంటే ధర్మం ఉంటుంది. కానీ కలి ప్రవేశించాక మోహం వల్ల తపస్సు పోతుంది. ఎంత గొప్పగా చెప్తున్నదో చూడండి. ఇవి ఆలోచించాలి. ఎందుకంటే జపం చేయరా, తపం చేయరా అనగానే దీనివల్ల ఫలితం వచ్చేస్తుందా? నిజంగా దీనికంటే అహం బ్రహ్మాస్మి అనుకుంటే సరిపోతుందేమో. ఇలాంటి మోహాలు ఏర్పడతాయి. మన చేత తపస్సు చెయ్యని బాబు. మోహం వల్ల తపస్సు పోతుంది. అంతేకాదు లోకమోహం వల్ల కూడా తపస్సు పోగొడతాం. అంటే తపస్సు అంటే మళ్ళీ తెలుసుకోవాల్సింది ధర్మపాలన. ధర్మపాలన తపస్సు. తపస్వధర్మవర్తిత్వం అని భారతం ఇచ్చే నిర్వచనం. మన ధర్మం మనం పాటించడం. కానీ తపస్సు అంటే ఎప్పుడు జపాలు చేసుకోవడమే కాదు, అదొక భాగం మాత్రమే. స్వధర్మపాలన. ఈ స్వధర్మపాలన చేయాలనిపించదు. ఎందుకంటే మోహం కారణంగా. ఎందుకంటే ధర్మం పాటిస్తే ఏమొస్తుంది? ఉత్తమగతులు వస్తాయి. ఎవడు నమ్మొచ్చాడు అనే ప్రశ్న వస్తుంది. అది మోహం వల్ల తపస్సు పోతుంది. దుష్ట సాంగత్యం వల్ల శౌచం పోతుంది అన్నాడు ఇక్కడ. మనం సదాచారం పాటిస్తూ ఉంటాం, దుష్టులు ఇది పాటించరు. వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఆచారం వదిలేస్తుంటాం. కానీ దుష్ట సాంగత్యం పెరుగుతున్న కొద్దీ ఆచారం వదలడం జరుగుతుంది. ఎందుకంటే మా పక్క వాళ్ళు ఏవీ చేయకపోయినా బాగున్నారే, మేమెందుకు చేయాలి బుద్ధి పుడుతుంది. దుష్ట సాంగత్య ప్రభావం వల్ల శౌచం పోతుంది అన్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, గర్వం వల్ల దయపోతుంది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఒక్కటే మిగిలింది నాకు.
సత్యం. అది కూడా 3 బలం లేకపోవడం వల్ల కుంటుతోంది. అది వచ్చింది, బలహీనంగా ఉంది ప్రస్తుతం. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక పాపాత్ముడు వచ్చేట. ఒక నీచ పురుషుడు రాజలాంఛనములు ధరించి వచ్చి ముందు కర్రతో కొట్టి ఆ రెండింటినీ, తర్వాత పాదంతో తంతున్నాడు. ఇక్కడ నీచ పురుషుడు రాజలాంఛనాలు ధరించి వస్తున్నాడు. ఇదొక సంకేతవాదం. అంటే నీచ పురుషులే పాలకులవుతారు అని చెప్పేశాడు. అక్కడ ఇంకేం చేస్తాం, ఇక్కడ వచ్చి కాలుతో ఒక్క తాపు తన్నాడు. వెంటనే చూస్తున్నటువంటి పరీక్షిత్తు ధనుస్సుకు బాణం సంధిస్తున్నాడండి. అది కావలసినటువంటి, ఎవడి రాజ్యంలో గోవు దెబ్బతింటుందో, ఎవడి రాజ్యంలో గోవుకి హింస కలుగుతుందో, ఆ హింసని నియంత్రించకపోతే ఆ రాజుకి పాపం వస్తుంది, ఆ రాజ్యానికి పాపం వస్తుంది. ఇది పరీక్షిత్తు చెప్పిన మాట, తెలుసుకోండి. అందుకు భారతదేశాన్ని పాలించే పాలకులు గోవధని నిషేధించకపోతే, గోవుల్ని రక్షించకపోతే ఆ పాలకులు పాపాత్ములు, ఆ దేశానికి ఆ పాపఫలం వస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక్కడి తెలుసుకోండి, స్వతంత్రం రాకముందు నుంచి గోవు కాపాడబడాలని ధర్మ సమ్రాట్, వేదాంత విద్యలో అనుభవం కలిగినటువంటి వాడు, అపర శంకరాచార్యులైనటువంటి కరపాత్రి స్వామి వంటి వారు పోరాడారండి. ఆ పోరాటంలో అప్పుడే స్వతంత్రం వచ్చినప్పుడు ఏర్పడిన పాలకులు లాఠీలతో కుట్టారో సత్పురుషుని, తెలుసా? ఎంతమంది సత్పురుషులను కొట్టి చెరసాల్లో బంధించారో. ఆడు తర్వాత వచ్చినటువంటి పాలకులు ఓట్ల కోసం ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వచనం కోరితే ఒక మాట అన్నారు ఆయన, గోవుల్ని కాపాడగలిగితే, గోవుధల్ని నిషేధించగలిగితే అప్పుడు మీరు గెలుస్తారని ఒక మాట అన్నారు. సరేనండి అన్నారు. పాలన వచ్చిన తర్వాత ఓట్ల బ్యాంకు మెప్పు కోసం ఆ పని చెయ్యకుండా వీళ్ళు తిరిగి ఉద్యమిస్తే మళ్ళీ కొట్టారండి వాళ్ళని. అది తెలుసుకోవాల్సిన ప్రధానం. ఎన్ని జరిగాయో మనకేం తెలియదు. ఎందుకంటే మన బ్రతుకు బాగుందా లేదా, మా పిల్లలు అమెరికాకి వెళ్ళారా లేదా, అంతే. దేశం గురించి, ధర్మం గురించి ఏ బాధ లేదు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇది పరిస్థితి. కానీ బ్రహ్మజ్ఞానులు, పరమ వైరాగ్య సంపన్నులైనటువంటి అహం బ్రహ్మాస్మి మాటను అనుభవంతో పొందిన మహాత్ములు ధర్మం కోసం రోడ్ల మీద నిలబడ్డారు. మర్చిపోవద్దు ఇక్కడ. అలా యుద్ధం చేసిన మహానుభావులు అలా వాళ్ళని హింసించి కొడితే, అది కూడా గోకులాష్టమి నాడు వాళ్ళని కొట్టారండి కరపత్రస్వామి వారిని. ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. తర్వాత అలా చేసిన పాలకులు, వారి యొక్క సంతాన పరంపర కూడా అదే గోకులాష్టమిని నశించారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మహాత్ముల్ని దెబ్బతీస్తే దెబ్బతింటారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ జీవితం పాఠాలు చెప్తున్నా నేర్చుకోం మనం. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకు గోవులు రక్షింపబడుగాక అని ఆర్తితో మనం చెప్తున్నాం. పరీక్షిత్ అలా నిలబడ్డాడు కానీ ఆవేశం వచ్చిందండి. ఆయన బాణం తరుచుకున్నా ధైర్యంగా మాట్లాడకపోతే ఎలాగా? అలా నిలబడి వెంటనే అంటున్నాడు, నువ్వెవడివి, నిన్ను సంహరిస్తాను జాగ్రత్త అని ఎప్పుడైతే అన్నాడు, గజ గజ వణికిపోయాడండి. ఇక్కడ వాడిదైన కాలంలో కూడా కలిని గజగజ వణికించాడు పరీక్షిత్ మహారాజు. అది తెలుసుకోవాల్సిన గొప్ప మాట. నిలబెట్టాడు, సంహరిస్తాను జాగ్రత్త అన్నాడు. వెంటనే నన్ను ఎవడో అనుకుంటున్నాడేవో, నేను కలిపురుషుడిని అయ్యా బాబు అన్నాడు. కలిపురుషుడు ఆ రూపం ధరించి వచ్చాడు. అందుకే గోవుని అనగా భూమిని, ధర్మాన్ని కొట్టినవాడు కలిపురుషుడు. వెంటనే ఎందుకు వచ్చావు? ఇదేం బాబు, నా కాలం ఇది, నేను రావలసిన కాలం. ఇన్నాళ్ళు అసలైన టైం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కానీ నేను ఎంటర్ కాలే. ఎందుకంటే ఆయన పాదాన్ని చూసి భయపడిపోయాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆజ్ఞను అనుసరించని వచ్చాను నేను. ఎప్పుడు ఏది రావాలో ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఎవరూ ప్రవర్తించలేరు. ఎందుకంటే పాప సంస్కారం కలిగిన జీవుల కోసం కలపెట్టాడు భగవానుడు. అది కలి. అప్పుడు పాప సంస్కారంతో పుట్టిన వాళ్ళు తద్దోషాలతో కొట్టుకుపోవలసింది. ఏం చేస్తాం? అందుకు నా లక్షణం ఇది, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. కానీ రాజు నేను గనక, నేను పరిపాలిస్తున్నంత కాలం నువ్వు భూమిలో ఉండడానికి వీల్లేదు. వీల్లేదంటే అలాగా? మరి నేను ఉండాలి, నా సమయం ఇది. రాజశాసనం గౌరవించాలి. కాబట్టి అసలు ఉండద్దని చెప్పకుండా నేను ఉండడానికి కొన్ని చోట్లు ఇవ్వయ్యా అన్నాడు. ఇక్కడ వెంటనే కొన్ని చోట్లు నిర్దేశిస్తున్నాను, తీసుకో అన్నాడు. పరీక్ష చాలా తెలివైనవాడు. కొన్ని చోట్లు ఇచ్చాడు. ఆ చోట్లు తన రాజ్యంలో ఉండకుండా జాగ్రత్త పడ్డాడు. అది గొప్పతనం అండి ఇక్కడ. ఇప్పుడు ఆ చోట్లు ఏంటంటే, ఇప్పుడు మనకు కళ్ళు తెరిచి కళ్ళు మూస్తే అన్ని చోట్ల కనబడేవి ఆ చోట్లు. అవునో కాదో చూడండి. ఇక్కడ అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ ద్యూతం పానం స్త్రియస్సూనాయత్రాధర్మశ్చతుర్విధ. మొదటి ద్యూతం అంటే జూదము. పానం చెప్పక్కర్లేదు. సభ్య సమాజం నివసిస్తున్న రోడ్లలో కూడా ధనాస మరిగినటువంటి నాయకుల అండదండలతో ఎన్నెన్ని మద్యపానశాలలు వెలుస్తున్నాయో మనకు తెలుసు. ఇక్కడ చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోతున్నాం, మనం ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ
ఆఖరికి ఒక ఆవు పాల దగ్గర ఎంత రష్ ఉండరండి. పిల్లల దగ్గర నుంచి గృహస్థులైన యువకుల వరకు సాయంకాలం అయ్యేటప్పటికీ ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఏ షాపుల దగ్గర నిలబడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆ చోటలో కలిపురుషుడు ఉంటాడట. పరీక్షిత్ ఆ చోటు నిర్దేశించి ఆ చోటు తన రాజ్యంలో లేకుండా జాగ్రత్త పడ్డాడు. ద్యూతం పానం స్త్రియ, స్త్రీలు. ఇక్కడ స్త్రీలు అంటే స్త్రీలను నిందించాడు అనుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. స్త్రీల ఎడల కాముక దృష్టి ఎక్కడుంటుందో అక్కడ కలిగి ఉంటాడు. స్త్రీ భారతీయ సంస్కృతిలో జగన్మాత, అందుకే స్త్రీ ఎప్పుడు పూజ్యురాలే. ఇక్కడ చెప్తున్నది పురుషుడు యొక్క దోషాన్ని చెప్తున్నారు. ఇక్కడ స్త్రీని ప్రధానంగా కామదృష్టితో చూసేటువంటి కాలమునందు ఆఖరికి ఇంట్లో ఆడపిల్లని పాఠశాలకు పంపడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్న కాలంలో మనం ఉన్నాం. అవునా లేదా? ఇక్కడ ఎవడో ప్రేమోన్మాదంతో తన కన్న కూతురి పరీక్ష రాసుకుంటుంటే ముఖం మీద ఎసడు పోస్తాడేమన్న భయం ప్రతి తల్లి తండ్రులకు ఉన్నది. అవునా లేదండి? ఇక్కడ అలాంటి పిల్లల్ని కంటున్న తల్లిదండ్రులు పాపాత్ములు, వాళ్ళకి బుద్ధి చెప్పని అధ్యాపకులు పాపాత్ములు. స్త్రీని గౌరవించమని చెప్పనప్పుడు ఆ విద్య ఎందుకండి ఇక్కడ? అలా స్త్రీని తల్లిలా గౌరవించడమే భాగవత ధర్మంలో ప్రధానం, ఇది తెలుసుకోండి. అందుకని మోక్షానికి వెళ్ళాల్సిన వాళ్ళు వినాల్సింది భాగవతం కాదు, పసిపిల్లల నుంచి భాగవతం వినాలి. చెవికి వినికిడి ప్రారంభమైన దగ్గర నుంచి భాగవతం వినండి. నోటికి మాట్లాడడం చేతనైన దగ్గర నుంచి భగవన్నామం పలకండి. మీ పిల్లలకి అది నేర్పండి. తన యందు నకిల భూతములందునొక భంగి పరహితత్వంబున సమహితత్వంబున జరుగువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు అని ఆదర్శ భక్తుడిని చూపిస్తూ స్త్రీలో మాతృత్వాన్ని చూడరయ్యా అని చూపించినటువంటి భాగవత ధర్మం చాలా అవసరం ఇక్కడ. కానీ భాగవతం అంటే భక్తిని బోధిస్తుంది అనుకోవద్దు, ధర్మంతో కూడిన భక్తిని బోధిస్తుంది, జ్ఞాన వైరాగ్యాలు కలిసిన భక్తిని బోధిస్తుంది, జన్మ చరితార్థాన్ని బోధిస్తుంది. అందుకే కాముక దృష్టితో స్త్రీని చూసే స్థితి ఎక్కడుంటుందో ఇది మనకి చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు ఈ స్థితి కనబడుతూనే ఉందన్న విషయం ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు. అవునా లేదా? మీరు ఏ తెర మూసేసినా వాడి చేతిలో చూడగలిగేటటువంటి చిన్న పరికరంలో అంత దుర్మార్గాల్ని చూడగలిగే స్థితి సాంకేతిక విజ్ఞానం వల్ల వచ్చిందని ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు. అయినప్పటికీ పసిపిల్లాడు గొడవ సతాయిస్తున్నాడని చెప్పి వాడి చేతికే మీరు ఇస్తారు. ఏమిస్తారో నాకంటే మీకే తెలుసు, ఎందుకు సభల్లో చెప్పడం. సరే, ద్యూతం పానం స్త్రీయం. తర్వాత సూన. సూన అంటే స్వర్ణము అనే ప్రధానమైన అర్థం. అంటే బంగారం ఎక్కడుంటుంది అక్కడ ఉంటున్నాడు. అంటే ఇక్కడ ధనాశ, బంగారం అది. ఇక్కడ ధనాశ, ధనం అది ఎక్కడుంటే అక్కడ కలిదోషాలు వస్తూ ఉంటాయి అని అనగానే ఇంతేనా చోట్లు మరికొన్ని కావాలన్నట్ట. సరే ఇస్తున్నాను చూసుకో, ఎందుకంటే అవి ఉంటే వచ్చే గుణాలేవో ఆ చోట్లు. అసత్యం ఎక్కడుంటుందో అక్కడ, గర్వం, కామం, హింస ఇవి ఉండే చోట్ల నువ్వు ఉండు. అంటే అమోని పంచస్థానాన్ని అధర్మ ప్రభవ కలిహి ఇవి ఇచ్చి ఎప్పుడైతే పంపించవేశాడో కలి నమస్కరించి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కలిని నిగ్రహించడమే పనిగా పెట్టుకున్నాడు మహానుభావుడు. ఎవరు? పరీక్షిత్తు. అలా నిగ్రహిస్తున్నటువంటి సమయంలో కాలం చాలా చెడ్డదండి. కాలం కలిదైనప్పుడు రాజు ఎంత నియంత్రించినా దాని ప్రభావం తప్పదు. అది రాజు మీద చూపించింది. అది చాలా బాధాకరమైన ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఇక్కడ. ఒకప్పుడు ఆయన క్రూర మృగాల నుంచి ప్రజల్ని కాపాడడానికే వేటకు వెళ్ళాడు. నేను ముందు ఆ మాట చెప్పకపోతే వేటకు వెళ్ళాడంటే హింస కింద లాగేయగలరు. రాజైనటువంటి వాడు క్రూర మృగాల నుంచి తత్సమీప గ్రామస్తులకి వాళ్ళకి ప్రమాదం లేకుండా నిగ్రహించడం అనేది వేట. అది రాజధర్మంలో ఒకటి. ఆ వేటకు వెళ్ళినటువంటి వాడు అరణ్యంలోకి వెళ్ళి దారి తప్పి దాహంతో తప్పించి ఒక ఋష్యాశ్రమ సమీపానికి చేరుకున్నాడు. అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడ శమీక మహర్షి ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి దాహం వేస్తుంది అన్నాడు. కానీ ఆయన పలకలేదు. సమాధి స్థితిలో ఉన్నాడు కనుక బాహ్య స్మృతి లేదు ఆయనకి. వెంటనే దాహం వేస్తున్నటువంటి వేదనతో ఈయన పలకలేదని ఉక్రోషం వచ్చి పక్కన చచ్చిపడి ఉన్న ఒక సర్ప కళేబరాన్ని తన యొక్క ధనుసు యొక్క కొనతో తీసి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఉక్రోషం వస్తే ఏదో చేసి అల్లించేసి వెళ్ళిపోయాడు. ఏమండి, పరీక్షింతత్తడి వాడికి సమాధి స్థితిలో ఒక మహాత్ముడు ఉంటాడు, ఆయనకి బాహ్యస్మృతి లేనప్పుడు ఇలా ఉంటాడని తెలియదా? కొంతమంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు సరిగ్గా వెనుక. ఎందుకు అలా జరిగింది, ఎందుకు అలా జరిగిందంటే ప్లాన్ చేసి జరుగుతాయండి సంఘటనలు, జరుగుతాయి అంతే. ఇక్కడ
జరిగిన కథలు అలాగే ఉంటాయి. నువ్వు తయారు చేసిన కథ మాత్రం జాగ్రత్తగా చూసుకుని పాత్ర చిత్యాలు చేస్తావు. జరిగిన కథలు ఎందుకు జరిగాయంటే ఏమిటి చెప్పడం. నేను ఎవరో ప్రశ్న వేశారు. దేవహూతికి అయితే బోధించాడు అక్కడ కపిలుడు, కర్దముని వెళ్ళిపోమని చెప్పాడు. మరి ఆయన అక్కడుంటే ఆయన అక్కడ ఉండిపోవచ్చుగా, వెళ్ళడం ఎందుకండి? సరిగ్గా భాగవతం వినలేదు వాళ్ళు. అసలు సంస్కార లోపం వల్ల వస్తాయి ఈ ప్రశ్నలని. జాగ్రత్తగా ఆ సందర్భం వచ్చినప్పుడు దీన్ని క్లియర్ చేస్తాం. పెద్ద ప్రశ్న వేసామని గర్వించద్దు, ఇంకా పక్వత రాలేదని బాధపడాలి ఇంత భాగవతం విని కూడా. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎక్కడున్న బ్రహ్మమునే పొందగలడు. అతడు ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి వెళ్ళిపోవాలి, అందుకు పంపించాడు ఆయన్ని. కానీ ఇంకా ప్రవృత్తి మార్గంలో ఉన్న ఆమెకు ఒక రూపంతో కనబడి బోధించాలి కనుక అక్కడ నిలబడి బోధించాడు. ఎందుకంటే మళ్ళీ సందేహం అక్కడ దాకా తీసుకెళ్ళి ఓపిక నాకు లేదు, అందుకే ఇవాళ తీర్చేశాను ఇక్కడ. అందుకు జాగ్రత్తగా చూడాలండి. ఇది మందలించం శిక్షించామని కాదు, ఋషులు చెప్పిన కథల్ని కుదృష్టితో చూడద్దు ఇక్కడ. అది చెప్పడం ఇక్కడ ఇందులో ప్రధానమైన సంఘటనలు జరుగుతాయి, దానికి మనంతరం వ్యాఖ్యానించడం ఎందుకు ఇక్కడ. అందుకు జాగ్రత్తగా ఇక్కడ పరిశీలిద్దాం. దీని విషయంలో ఏంటంటే కాల ప్రభావం, కలి యొక్క ప్రభావం పరీక్షిత్తంతటి వాడికి కూడా ఆ క్షణంలో ఆలోచన స్తంభింపజేసింది. అది తెలుసుకోవాలి ఇక్కడ. వెంటనే వేసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రభావం చూపించింది అంతే, ప్రమాదం కలిగించలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే పరీక్షిత్తంతటి వాడిపై కలి ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక పండుపై బురద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అదే కలిలో ఉన్న ఇతర జీవుల్లో ఎలా ఉంటుందంటే పండులో కుళ్ళు ఏర్పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. పండు పైన బురద పడింది అనుకోండి, కడిగి వాడుకోవచ్చు. పండు లోపలే కుళ్ళిపోయింది అనుకోండి, పారేయాల్సింది. కలి స్వభావంలో దూరితే అలా ఉంటుంది, కలి ప్రభావంగా ఉంటే అలా ఉంటుంది. మహాత్ములలో కలి స్వభావంగా దూరడు, ప్రభావంగా ఉంటాడు. ఎందుకంటే వాడి రాజ్యం వాడికి రావాలి, వాడి కాలం వాడిది, దానికంటూ ఒక ద్వారం కావాలి, అంతే, ఇంకేమీ కాదండి ఇక్కడ ఆలోచించవలసినది. మొత్తానికి అలా పడవేసి మహానుభావుడు రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ ఈ లోపల ఇక్కడ కౌశికి అనే నది ఉంది. ఈ శమీకుని పుత్రుడు చిన్నవాడు అందులో స్నానం చేస్తున్నాడు. కొంతమంది పిల్లలు ఈ పాము వేయడం చూసి పరిగెత్తుకెళ్ళి ఆయనకు చెప్పారు. ఎవడో ఒక రాజు వచ్చి ఆయన మెడలో పాము వేసి వెళ్ళిపోయాడు. వెంటనే కుర్రవాడు కదా, తపశ్శక్తి ఒకటి ఉంది, వాగ్వజ్రం విసిరేడు అన్నారు ఇక్కడ. వాగ్వజ్రం, వాక్కుని వజ్రంలో విసిరాడు. ఆ జలం తీసుకొని ఒక్కసారి నా తండ్రిపై ఎవడైతే ఆ సర్పశవాన్ని వేశాడో వాడు ఇవాళ నుంచి 7వ రోజు కల్లా సర్పము కాటుకు గురవుతాడు అని చెప్పి, తక్షకుడనే సర్పం కాటుకు గురవుతాడని చెప్పి శపించి వేశాడు ఆ పిల్లవాడు. వేసి అప్పుడు వెళ్ళాడు తండ్రి దగ్గరికి. సమాధి స్థితిలో ఉన్నాడు తండ్రి. ఆయన మెడలో పామును తీసి ఎదురుగా కూర్చున్నాడు. ఆయన సమాధి నుంచి ఎప్పుడు బయటకు వస్తాడని. ఆయన కొంతసేపటి కళ్ళు తెరిచి చూశాడు. చూసేటప్పటికల్లా నిర్వాకం చెప్పాడు, నాన్న ఈ పని చేశానని. ఎంత పని చేసావురా, నాకు పట్ల ఆయన అపచారం చేశాడన్నది పక్కన పెట్టు, అది అపచారమే కాదు, కానీ నువ్వు శాపం ఇచ్చి చాలా అపచారం చేసావు. ఎందుకంటే ఇవాళ మేము ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నామన్నా, సాధన చేసుకుంటున్నామన్నా క్షేమం కలిగించే పాలన ఉంది గనక, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేటట్టు క్షేమంగా పాలన ఇచ్చేవాడు రాజు ఉంటేనే అన్నీ సాగుతాయి. రాజు లేనప్పుడు అరాచకం ఏర్పడి అధర్మపరులు ధర్మపరాయణుల్ని నిగ్రహిస్తూ క్షోభ కలిగిస్తూ అరువు. కనుక గొప్ప రాజు మనకు లభించాడు. అలాంటి రాజు లేకుండా పోతున్నాడు నీ శాపం వల్ల అని ఒక్కసారి ఆలోచించి, కాలప్రభావం అది ఏం చేస్తాం, నువ్వు చేసిన తప్పు వెంటనే ఆయనకు కబురు పెట్టాలి. నేను మహానుభావుడు, ఆయనకు తెలియాలి ఈ విషయం. తెలిస్తే పరిష్కారం ఏదో చూసుకుంటాడు. పరిష్కారాలు రకరకాలు. ఎందుకంటే ఒక శాపమో ఒక పాపమో ఉన్నప్పుడు శాస్త్రం చెప్పిన రకరకాల ప్రతిక్రియలతో దాన్ని బయట పెట్టుకోవచ్చు. అలానే ప్రయత్నం మీద అతను చేసుకుంటాడు కనుక ఒక శిష్యుడి ద్వారా కబురు పంపించాడు. ఆ కబురు వెళ్ళేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడో చూడాలి. ఇక్కడ సింహాసనం మీద లేడు ఆయన, అది తెలుసుకోవాలి. తిన్నగా రాజ్యానికి వెళ్ళినవాడు హఠాత్తుగా ఆలోచన మారింది ఆయనకి. ఏమిటి నేను ఇలాంటి పని చేశాను? ఎందుకంటే బ్రహ్మవేత్తలు, వేదవేత్తలు, తపస్సులు వీళ్ళను అవమానించిన వాడికి మంచి భవిష్యత్తు ఉండదు, వాడు దెబ్బతింటాడు. ఇది శాస్త్రం. ధర్మాన్ని రక్షించవలసిన నేను, ధర్మస్వరూపుడైన కృష్ణ పరమాత్మపై భక్తి కలిగిన నేను ఒక మహాత్ముని, ఒక తపస్సుని అవమానించాను, ఎంత తప్పు చేశాను దుఃఖిస్తున్నాడు అని వెంటనే ఆ పాపము నన్ను దహించుగాక, కానీ నా పుత్రుల్ని నా వంశముని దహించకుండా ఉండుగాక, ఇది ప్రార్థన చేశాడు. అంటే నా పిల్లలు క్షేమంగా ఉండాలని కాదు, నా పిల్లలు అధర్మ ప్రభావానికి లోను కాకుండుగాక, అది దాని యొక్క ప్రభావం. ఈ విధంగా చెప్పి వెంటనే రాజ్యాన్ని త్యాగం చేసి జనమేజయునికి అప్పగించి రాజ్యత్యాగం చేసి గంగా తీరంలో కూర్చున్నాడు మహానుభావుడు. అప్పుడు వచ్చిందండి వార్త. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నేను వార్త తెలిసిన తర్వాత కాదు, ఆయన అప్పటికే పశ్చాత్తప్తుడై బాధపడుతూ గంగా తీరంలో కూర్చుని చింతన చేసుకుంటున్నాడు.
బాధపడుతూ ఆ సమయంలో ఈ వార్త వచ్చింది. అప్పుడు ఇంకా వెంటనే ఆయన ఓహో ఇప్పుడు నేను జాగ్రత్త పడవలసిన సమయం వచ్చింది, చేసిన పాపం యొక్క ఫలం ఇది. కానీ ఆయువు పోయింది అంతే కదా, 7 రోజులే ఉంటాను, ఎప్పుడోప్పుడు పోవలసిందే. ఇక్కడ పరీక్షిత్తు యొక్క రియాక్షన్ చూడండి. ఫలానా అప్పుడు పోతామని తెలిసాక ముచ్చెమట్లు పడి హార్ట్ అటాక్తో ఇప్పుడే పోతాం. కానీ మహానుభావుడి యొక్క అంటే దీనిలో ఈ కథ జరిగిందా జరగలేదా అనే కుతర్కికుల యొక్క ప్రశ్న పక్కన పెడితే వాళ్ళ తర్కం నుంచే మళ్ళీ ఆలోచిస్తే జీవితం అంటే ఏమిటో చూపిస్తున్నాడు ఇక్కడ. పరిశీలించండి ఇక్కడ, అది అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు 7 రోజులు పోతామని తెలిసింది అంతే కదా, ఎప్పుడో అప్పుడు పోవలసిందే. ఇప్పుడు తన ప్రతిక్రియ ఏం చేయాలి? ఏమని పాము మంత్రాలు తెలియవా? అంటే వచ్చి ఇలాంటి శాపాల నుంచి పాపాల నుంచి బయటపెట్టే యజ్ఞాలు ఎన్నైనా చేయొచ్చు. ప్రతిక్రియలు లేక కాదు, ఉన్నా వాటి జోలికి వెళ్ళలేదు ఆయన. ఒక్కటే ఆలోచన ఇక్కడ. ఎందుకంటే తన లక్ష్యం పరమాత్మను పొందడం. తన పేరులోనే విష్ణురాతుడు, విష్ణువును పొందినవాడని పెట్టేశారు. మన టైటిల్ సార్థకం చేసుకోవద్దు, విష్ణువును పొందాలి. విష్ణువును పొందాలి అంటే ఇప్పుడు చేయాల్సిందేంటి? చావును తప్పించుకుంటే భగవంతుడు దొరకడు. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. శరీరంతో బ్రతకడం పరమార్థం కాదు, అది ఎలాగూ జరగదు కూడా. ఇవాళ నేను పాము నుంచి తప్పించుకోగలను, కానీ మృత్యువు నుంచి తప్పించుకోగలనా? ఇవాళ 7 రోజులు మృత్యువు నుంచి తప్పించుకుంటే ఎక్స్టెన్షన్ అవుతుందే తప్ప మృత్యువు నుంచి నేను ఎప్పుడైనా బయటపడగలనా? ఎవరికైనా తప్పదు. ఈ పాము కాటు తక్షకుడు పాము కాటు కాదు. ఆలోచిస్తే ప్రతివాడికి ఆ కాటు సిద్ధంగా ఉంది, అది తప్పకుండా కొడుతుంది. ఏదో ఒక రోజు తప్పదది. ఆ సర్పం తక్షక సర్పం కాదండి, ప్రతి జీవుడి విషయంలో కాలసర్పం. అది తెలుసుకోండి ఇక్కడ. కాలసర్పం కాటు ఎవరికైనా తప్పదు. ఎవడికో కాలసర్పం కాటేసిందా నువ్వు దిగులు పడుతూ ఉంటావు, నీకు తప్పదు అది ఇక్కడ. అప్పుడు కలిగినటువంటి విచారణలో ఇవాళ దీని నుంచి తప్పించుకున్నా, మళ్ళీ పుడితే మళ్ళీ కాలసర్పపు కాటు ఉంటుంది. కనుక కాలంలో ఉన్నంతకాలం కాలసర్పపు కాటు గురవుతూనే ఉండాలి మనందరం. కనుక కాలం అతీతంగా ఒకటి ఉన్నది కాలానికి, అక్కడికి చేరే వరకు కాలసర్పపు కాటు తప్పదు. కాలానికి అతీతుడెవడు? దిక్కాలాద్యనవచ్ఛిన్నుడు. దేశ దిక్కాలాలకు అతీతమై కాలాతీత విఖ్యాతుడెవడున్నాడో ఆ కాలాతీతమైన తత్వం తెలిసే వరకు కాలంలోనే పుట్టి చచ్చి చచ్చి పుట్టి తిరుగుతూనే ఉండాలండి. ఈ సర్పం కాటు ఎవరికైనా తప్పదు. కనుక మళ్ళీ కాలసర్పం కాటుకు గురి కాకుండా మరణము కాలసర్పము కాటే, మళ్ళీ జననము కాలసర్పము కాటే. తెలుసుకోండి ఇక్కడ. కాలంలో ప్రతి సంఘటన కాలం ఇచ్చేదే, ఇది తెలుసుకోవాలి. కానీ మృత్యువు నుంచి తప్పించుకోవడం చేసే ప్రయత్నం కాదు, అవిద్య నుంచి అజ్ఞానం నుంచి బయటపడాలని చేసే ప్రయత్నం. మళ్ళీ జనన మరణ పరంపరల్లోకి పడకుండా ఉండాలని చేసే ప్రయత్నం. జనన మరణ పరంపరే కాలసర్పం యొక్క కాటు, మరొకటి కాదు ఇక్కడ. దాని నుంచి బయటపడాలి. అందుకే పాము కాటు నుంచి బయటపడాలని ప్రయత్నించకుండా పరమాత్మను ఎలా పొందాలని ప్రయత్నిస్తూ పరమపావన గంగా తీరం. అక్కడ వ్యాసుడు గొప్ప మాట అంటాడు. జీవితం ఎందుకో తెలిసి భగవత్పదాలను నమ్మినవాడు గంగని ఎలా విడిచిపెడతాడు అన్నాడు. గొప్ప మాట చూడండి. గంగ చాలు, ఆ గంగ ఒడ్డుకు చేరుకొని దర్భలు పరచు కూర్చున్నాడు మహానుభావుడు. ఆ దర్భలు ప్రాచీనాగ్రేషు దర్భేషు, తూర్పు వైపు కొనలు ఉండేలాగా దర్భలు పరచి తాను ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు. కూర్చొని ప్రాయోపవేశ దీక్ష అంటారు ఇక్కడ. ఎందుకంటే మరణం నిర్ణయమైపోయిన వెంటనే మరణం గురించి చింతించడమో దేహాన్ని రక్షించుకోవడానికి చింతించడమో చెయ్యరాదు అని చెప్తుంది శాస్త్రం. వెంటనే చేయవలసింది ఏమిటి అంటే ఈ స్థితి, తాను మరణానికి సన్నద్ధుడై మృత్యుధ్యానం చేయకుండా అమృత ధ్యానం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం తెలుసుకోండి ఇక్కడ. మృత్యువుని ధ్యానించడం కాదు, అమృతాన్ని ధ్యానించాలి ఇక్కడ. మృత్యువునే ధ్యానిస్తే మృత్యువే అవుతావు నువ్వు. మరి దేన్ని ధ్యానించాలి? అమృతాన్ని ధ్యానించాలి. అయ్యో 7 రోజుల్లో చచ్చిపోతున్నానని ధ్యానించడం కాదు, అసలు మృత్యువు లేని అమృతత్వం ఒకటి ఉంది, దాన్ని ధ్యానించాలి. ఆ ధ్యానం నీకు కలగకపోతే కలిగించేవాళ్ళు చుట్టూ ఉండాలి. అందుకే పురాణాలు ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఒక జీవి మరణానికి ఉన్ముఖుడవుతున్నప్పుడు ఇంకా వెళ్ళిపోతాడు అని తెలిస్తే పిల్లలు చేయవలసిన ఉపకారం ఏంటంటే వెంటిలేషన్లో పెట్టి డాక్టర్ డిక్లేర్ చేసినప్పుడు చూద్దాంలే అనుకోవడం కాదు. వాడిని ఒక తులసి కోట దగ్గర పవిత్రమైన వరం దగ్గర పెట్టి అతని చేత అప్పటికప్పుడు దానములు చేయించి భగవన్నామస్మరణ చేయించాలి. చనిపోయిన తర్వాత కాదండి. కొంతమంది చచ్చిపోయిన తర్వాత భజన చేస్తూ ఉంటారు. అది చావుకి పెళ్ళికి ఒకటే పుస్తకం అన్న వాళ్ళు చేసే పని. కానీ మన దాంట్లో అది కాదు. చచ్చిన తర్వాత భగవన్నామ సంకీర్తన చేయకూడదు, అంతా అశుచి ఏర్పడుతుంది.
వాడు ప్రాణప్రయోణోన్ముఖ స్థితిలో అవసాన కాలంలో ఉన్నప్పుడు వాడికి స్మృతిలో లేనిది స్మృతి కలిగించాలి వీడు. అందుకు చుట్టూ ఉంటారు. ఈ మహానుభావుడు మఠం వేసి కూర్చొని ఆ గోవింద స్మరణలో వెళ్ళాడు. అప్పుడు ఒక భావం కలిగింది, భగవంతుని పొందడం అంత తేలిక అండి? ఇవాళ మఠం వేసేసుకుంటూ 7 రోజులు దొరుకుతాడా? యుగ యుగాలు మహాత్ములు తపస్సు చేస్తే దొరకని భగవానుడు నాకు 7 రోజులు దొరుకుతాడా? ఈ సందేహం కలగడం కూడా చాలా అవసరం. ఆ వేదన కలుగుతోంది. ఎలా దొరుకుతాడు? ఆ సమయంలో ఆయన చుట్టూ ఎవరు పిలిచినట్టు వచ్చేసేటండి మహర్షులు. ఒక్కసారి శ్లోకం విందాం. ఎందుకంటే ఒక్క క్షణంలో ఇంతమంది మహర్షుల పేర్లు వినడం పాప సంహరణం. అత్రిర్వశిష్టస్యవనశరద్వానరిష్టనేమిర్భృగురంగిరాశ్చ పరాశరో గాధిసుతోత రామ ఉతత్స్య ఇంద్రప్రమదేద్మవాహౌ మేధాతిర్దేవల అర్ష్నిషేణో భారద్వాజో గౌతమ పిప్పలాద మైత్రేయ ఔర్వ కవశ కుంభయోని ద్వైపాయనో భగవన్నారదశ్చ అన్యే చ దేవర్షి బ్రహ్మర్షి వర్యా రాజర్షి వర్యా అరుణాదయశ్చ నానార్షేయ ప్రవరాన్ సమేతాన్ అభ్యర్చ్య రాజా శిరసా వవందే. బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు, కాండర్షులు. ఋషుల్లో ఇన్ని రకాలు ఉంటారండి. ఏం తెలుసు మనకి? గడ్డం పెంచేస్తే వాడి పేరు ఋషి, ఇందుకు తప్ప మనకు తెలియదు. కానీ ఋషుల యొక్క వివరణ: అత్రి, వశిష్ఠుడు, చవనుడు, శరద్వంతుడు, అరిష్టనీమి, భృగువు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఉతచ్చుడు, ఇంద్రప్రమదుడు, యుధ్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, ఆశ్నిషేనుడు, భారద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్వుడు, కవశుడు, అగస్త్యుడు, వ్యాసుడు, నారదుడు, ఇంకా ఇంకా ఎందరో దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి, కాండర్షులు అక్కడ ఉంటే వారందరినీ అభ్యర్చన చేసి వచ్చిన ఋషులకి ఎలా గౌరవించాలో అలా గౌరవించి వాళ్ళందరికీ నమస్కారం చేసి, నాలాంటి పాపాత్మును కూడా దయ చూపించడానికి మీరందరూ వచ్చారా అన్నాడు అక్కడ. ఎందుకంటే రాజమదంతో మహాత్మును అవమానించిన పాపాత్ముని అయినా నాపై దయతలు వచ్చారంటే, కృష్ణ పరమాత్మ ఎవరికి ఆత్మీయుడో వారి ఇంట పుట్టడం అనే ఒక్క పుణ్యం నా దగ్గరుంది కనుక మీరందరూ ఇక్కడికి వచ్చారు. మరేమున్నది ఇక్కడ? మీ అందరి అనుగ్రహం వల్ల నేను తరించాలి. 7 రోజుల్లో మోక్షం పొందాలని, అంటే పరమాత్మని పొందాలని మఠం వేసి కూర్చున్నారు. కానీ పొందగలిగే అర్హత నాకేది, సాధన ఏది? ఇటువంటి స్థితిలో నన్ను మీరే అనుగ్రహించాలి, ఎలా పొందగలను అని ఆయన అంటూ ఉంటే వాళ్ళందరికీ దుఃఖం కలిగిందండి మహాత్ములకి. వాళ్ళందరూ వెంటనే సర్వే వయం తావదిహాస్మహేద్యా కళేవరం యావదసౌ విహాయ లోకం పరం విరజస్కం విశోకం యాస్యత్యయం భాగవత ప్రధాన. వాళ్ళందరూ అంటున్నారు, ఇతడు సామాన్యుడు కాడు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న కృష్ణస్మృతి ఎప్పుడు ఉన్నవాడు, కృష్ణస్పృహ ఉన్నవాడు. కృష్ణస్పృహ ఇది బాగా తెలుసుకోవాలండి. ఇక్కడ ఏది బ్రతుకు ఎలా చెయ్యు, ఆయన స్పృహ నీ మనస్సును వదలరాదు. ఇదొక్కటే కావాల్సింది ఇక్కడ. కనుక అడుగడుగున కృష్ణస్పృహ ఉన్నవాడు ధర్మము తప్పకుండా ఆయన్ని మరువకుండా జీవిస్తున్నాడు. అందుకే ఇతడు భాగవత ప్రధానుడు. ఇటువంటి మహానుభావుడు కొద్ది రోజుల్లో ఆయువు కోల్పోయి కళేవరాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాడంటే లోకం పరం విరజస్కం విశోకం. ఎక్కడైతే తమోగుణ రజోగుణాది దోషములుండవో త్రిగుణాతీతమైన స్థితో విశోకం, శోకరహితమైనటువంటి పరమానంద ధామము, అక్కడికి వెళ్ళబోతున్నాడు ఇతను. ఆయన అక్కడికి వెళ్ళే వరకు, ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు మనం ఈ చోటుని విడిచిపెట్టకుండా ఈయన దగ్గరే కూర్చుందామని కూర్చున్నారట వాళ్ళందరూ. ఈ స్థితిలో వారందరికీ నమస్కరించి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. సర్వాత్మనా మ్రియమాణైశ్చ కృత్యం, మరణించబోయే ముందు చెయ్యవలసిన కర్తవ్యమేమిటి? ఇది అడిగాడు ఇక్కడ. మరణించబోయే ముందు ఏది చేస్తే పరమావధి లభిస్తుంది అని ప్రశ్న వేస్తూ ఉంటే ఒక దృశ్యం కనబడింది వీళ్ళకి. ఒక ఆయన వస్తున్నాడండి అక్కడ, 16 ఏళ్ల కుర్రవాడు, మహాసౌందర్యవంతుడు, చామనచాయి కలిగినటువంటి వాడు. ఆ ముఖంలో బ్రహ్మానందం తాండవిస్తోంది. అటువంటి పవిత్రమైన జ్యోతిర్మయమైనటువంటి మూర్తి కనబడ్డాడు. ఆ స్వామిని తం ద్వ్యష్టవర్షం సుకుమార పాద కరోరు బాహ్వంస కపోల గాత్రం. 16 ఏళ్ళ కుర్రాడండి, వృద్ధుడేం కాడు,
పైగా సుకుమారమైన గాత్రం, ముఖం నిండా ప్రసన్నత, ఆ ఆనందం, ఆ బ్రహ్మానందం వల్ల కనిపిస్తూ ప్రత్యేకమైన సౌందర్యం. అలా ఉన్నటువంటి వాడు ఒళ్ళు పట్టకుండా కేవలం బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి మహానుభావుడు కనబడ్డాడు. ఆయన్ని చూసి పిచ్చివాడు అనుకుని కొందరు రాళ్ళు వేస్తున్నారు. ఆ రాళ్ళు వేయిగా తగిన గాయాలు కొంచెం నెత్తుస్తున్నాయి. కానీ వాళ్ళు రాళ్ళు వేస్తున్నారని కూడా పట్టలేదు. మహానుభావుడికి దేహస్పృహే లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడై, దేహస్పృహే లేనివాడు కనుక దేహమనంద అంబరము కూడా లేదు. ఆ స్థితిలో ఉన్న అవధూత బ్రహ్మీభూతుడైనటువంటి స్వామి, జీవన్ముక్తుడైనటువంటి మహానుభావుడు, బ్రహ్మాభిన్నుడు, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నట్టు బ్రహ్మజ్ఞానికి బ్రహ్మమునికి భేదము లేదు. అంటే నేను అనే భావన బ్రహ్మముతో ఐక్యమైపోయినటువంటి వాడు, అహం బ్రహ్మాస్మి. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కనబడుతున్నాడు ఇక్కడ. తల్లక్షరజ్ఞా అపి గూఢవర్చసం. ఒకవైపు అవధూత లక్షణాలు కనబడుతున్నాయి, ఆశ్రమ లక్షణాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఆశ్రమానికి ఒక లక్షణం ఉంటుంది. వీడి బ్రహ్మచార, వీడి గృహస్థ, వీడి వానప్రస్థ, వీడి సన్యాస అని ఆ లక్షణములు బట్టి చెప్పచ్చు. ఆశ్రమ లక్షణాలు ఏవి దగ్గర లేవు. మరేమున్నది అంటే అవధూత యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లుగా బాలురు వలె, ఉన్మత్తుల వలె, పిశాచుల వలె ఏమీ పట్టకుండా ఉన్నటువంటి ఆ మహానుభావుడు పిల్లలు రాళ్ళు వేస్తూ ఉంటే వస్తున్నాడు. అటువంటి స్వామిని చూడగానే ఒక్కసారి ఒక్క ఉదుటను లేచి నిలబడ్డాడు పరీక్షణ్ మహారాజు. వెంటనే అక్కడున్న మహర్షులందరూ లేచి నమస్కరిస్తున్నారు ఆ 16 ఏళ్ల యువకుని. వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని పక్కకి తరిమి ఆ పాదాలపై భోరుమును ఏడుస్తూ సాష్టాంగ దండ ప్రణామం చేశారండి పరీక్షణ్ మహారాజు. ఆ మహానుభావుడే సుఖయోగీంద్రుడు వారు. ఆయన అక్కడ కనబడ్డారు. ఆయన ప్రసన్నవదనంతో చూస్తున్నారు. వెంటనే ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయవలసిన ఉపచారములు చేస్తూ ఉంటే వాళ్ళు తిట్టేటి మాటలను, దీవించే మాటలను అట్టే సరే అని తలచినాతడే సుఖి, పట్టము కట్టే వేళ పట్టి చంపే వేళ అట్టునిట్టు చలించని అతడే సుఖి. అటువంటి వాడివో హరిదాసుడు, అటమటాలు విడిచిన అతడే సుఖీ అని అన్నమయ్య వర్ణించినట్లుగా, ద్వంద్వాతీత విమత్సరహ అని చెప్పినట్లుగా జీవన్ముక్తులైనటువంటి సుఖయోగిందుల వారిని చూసి పాదాలపై పడి నమస్కరించి, అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యా క్షత్రబంధవ కృపయా అతిథిరూపేణ భవద్భిస్తీర్థకాకృతా. అహో, ఆశ్చర్యపోయాడు పరీక్షణ్ మహారాజు. ఓ మహర్షి, అయోగ్యులమైనటువంటి రాజులమైన మేము ఈనాడు మహాసత్పురుషుని చూడగలిగాం. పైగా ఆహ్వానం లేదు, వెళ్ళి పిలవడం లేదు, తమంత తాము ఈ రూపంలో వచ్చారంటే మా భాగ్యాలు నేమి చెప్పడానికి. పైగా ఒకచోట కుదురుగా ఉండనివాడు మీరు, అనికేత స్థిరమతి, ఇదే చెప్తుంది భగవద్గీత. అలాంటి మీరు వచ్చి ఇప్పుడు పిలిస్తే వచ్చి కూర్చున్నారే, ఏమి భాగ్యమయ్యా ఇది నాకు అని అంటూ ఉంటే వెంటనే ఈ స్పృహలోకి వచ్చాడు మహానుభావుడు. అదండి పరీక్షిత్తు యొక్క అదృష్టం. వచ్చి, ఏమిటినైనా నీ వేదన? 7 రోజుల్లో వెళ్ళబోతున్నాను నేను తరించేది ఎలాగా? ఈ సమయంలో నేను చేయవలసిందేమిటి? 7 రోజులుందా అన్నట్ట మహానుభావుడు. ఒక్కడ చూడండి, 7 రోజులే, అబ్బో చాలా కాలం ఉందయ్యా నీకు అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఎన్ని యుగాలు తపస్సు చేసినా దొరకని పరమాత్మని 7 రోజుల్లో పొందగలరా? ముహూర్త కాలంలో పొందాడయ్యా ఖట్వాంగుడైన రాజు. తెలియదా నీకు? ఖట్వాంగుడైన రాజు ఉన్నాడు. ఆయన దేవతలకి సహాయం చేశాడు రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు. అప్పుడు ఆ దేవతలు ఒక మాట అన్నట్ట, నీకేం కావాలని. తనకేం కావాలో వీళ్ళు ఎవరెవరని తెలుస్తానికి. ఎందుకంటే మంచి రాజ్యము, మంచి ఆయువు ఇవి ఆయనకు అక్కర్లేదు, జ్ఞాని గనక. మరి అటువంటిప్పుడు యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? రాజు గనక. అది తెలుసుకోండి. ఇక్కడ రాజోచితమైన ధర్మం పాటించాడంతే, కానీ తన హృదయం ఎక్కడుందో తెలుసు. వెంటనే ఇది తెలిస్తే అదృష్టం అండి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియడం కంటే భాగ్యం మరొకట్లేదు. అందుకే భాగవతంలో, భారతంలో, పురాణాల్లో కూడా కొన్ని సంకేతాలు వస్తాయి. అది తెలిసినప్పుడు జాగ్రత్త పడు అని చెప్పారు. ఇప్పుడు చెప్తే భయం పడతామే తప్ప జాగ్రత్త పడవు. అందుకే నేను చెప్పను. ఇవన్నీ భాగవతంలో కూడా వస్తాయి ఆ సన్నివేశాలు. ఏం భయపడకండి, అవి చెప్పబడవు. నిర్భయంగా రావచ్చు రోజు మీరు. సరే, మొత్తానికి ఆ సమయంలో చేయవలసిన కొన్ని ఉంటాయి ఇక్కడ. అందుకే రాజైన ఖట్వాంగుడు వాళ్ళకి సహాయపడ్డ తర్వాత దేవతలు ఏం కావాలని అడిగారు. వెంటనే అన్నాడు, నా ఆయువు ఎంత ఉందో చెప్పండి అన్నాడు. అదే అడిగాడండి. అడిగితే ఇంకా కేవలం కొన్ని ముహూర్తములు మాత్రమే ఉన్నాయన్నాడు. ఇప్పుడు మీరు నాకేదో ఇస్తానన్నారు కదా, ఈ క్షణం నేను రాజ్యంలో ఉండేటట్టు చేయండి అన్నాడు. ఇక్కడ వెంటనే
తత్క్షణం రాజ్యానికి వెళ్ళి తన పుత్రుణ్ణి పట్టాభిషేక్తుణ్ణి చేసి, అంటే పలాయనవాదం కాదు ఆధ్యాత్మికత అంటే ఇక్కడ, పట్టాభిషిక్తుని చేసి ఆ మహానుభావుడు క్షణంలో మఠం వేసి కూర్చొని మనస్సుని ఇంద్రియముల నుంచి మరల్చి బుద్ధి యందు నిలిపి, బుద్ధిని పరమాత్మ యందు నిలిపి ముహూర్త కాలంలో పరమాత్మలో ఐక్యమైపోయాడు. ముహూర్తకాలం అంటే 48 నిమిషాలండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ గడికి 24 నిమిషాలు, ముహూర్తాన్ని 45 నిమిషములు. ముహూర్తకాలంలో వెళ్ళిపోయాడు. చూసారా? ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన అంశములు చూద్దాం. ఇక్కడ పరీక్షిత్తుకు ఒక్కటే లక్ష్యం, పరమాత్మ. ఆయన తప్ప మరొకటి లక్ష్యం లేదు. భగవంతుడు కావాలనుకున్నాడు, దానికోసం ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడే కావాలనుకుంటే భగవంతుడే గురువుని పంపుతాడు అనడానికి పెద్ద ఉదాహరణ ఇది. పంపుతాడు, కానీ నీకు తరించే యోగం ఉంటే గుర్తిస్తావు. మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అగమోఘచ్చ అమోఘశ్చ అన్నాడు మహానుభావుడు నారద మహర్షి. చూడండి, 3 మాటలు చెప్పాడు. దుర్లభం, అగమ్యం, అమోఘం. మహాత్ములు దొరకడం మహాకష్టం, దొరికితే పోల్చుకోవడం మహాకష్టం. ఇదే మహాత్ముడు వస్తున్నప్పుడు రాళ్ళు వేశారు వాళ్ళు, పాదం కడిగాడు వీడు. తేడా ఏమిటి? ఆయనకొకడు ఈయనకోడు ఉన్నాడా? ఒక్కడే. సంస్కారాల్లో భేదం తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇతరులు పనికిమాలిన వాళ్ళ చూసేవాడు వివేకికి జ్ఞానిగా కనబడ్డాడు ఇక్కడ. అందుకు రెండవ అదృష్టం ఏంటి? దుర్లభమైనది కనబడినప్పుడు పోల్చుకోవడం, తెలుసుకోవడం, అంటే అగమ్యమైన దాన్ని గ్రహించాడు ఈయన. ఒక్కసారి సత్పురుషుణ్ణి పోల్చుకుని ఆశ్రయించావా, ఇంకా ఆ సత్సాంగత్యం అమోఘం. అమోఘం అంటే వ్యర్థము కాదు, ఫలించి తీరుతుంది అన్నాడు ఇక్కడ. అందుకు సర్వదా తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం అని 2 పర్యాయాలు నొక్కి చెప్పాడు నారదుల వారు. బతుకు బాగుపడ్డానికి నారద సూత్రాల కంటే మరొకటి లేదండి, తెలుసుకోండి ఇక్కడ. తదేవ సాధ్యతాం సదేవ సాధ్యతాం, నువ్వు అది చేసుకో. అందుకు చుట్టూ మహర్షులు, ఒక్కడు భరోసా ఇవ్వలేకపోయాడే. ఈ మహానుభావుడు రావగానే ఏం చెప్పాడు? 7 రోజులు ఏం చేసుకుంటావు, అంతేగాని ఉండి నేను కథ చెప్తాను మొదలుపెట్టలే. ముందు మనస్సుకున్నటువంటి ఒకానొక భయాన్ని తీసేసి సులభంగా పొందగలని ఎష్యూరెన్స్, ఒక హామీ, ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు మహానుభావుడు. గురువుగా చేయవలసిన పనిదండి. ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గం అతి కష్టం అనుకున్న మహాప్రమాదం, అతి తేలిక అనుకుంటే ఇంకా ప్రమాదం. బాగా తెలుసుకోండి ఇక్కడ. తేలిక అనమాట, ఆడుతూ పాడుతూ పొంది వచ్చాను కూడా మహాప్రమాదం. అమ్మో అతి కష్టం అనమాట అంటే సాధన మానేస్తాం, అతి తేలిక అనమాట సాధన సరిగ్గా చెయ్యవు. 2 ప్రమాదాలు ఉన్నాయి, తెలుసుకోండి ఇక్కడ. అది ఎక్కడ ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. మహాత్ముడు అలా బోధించి కూర్చున్నాడు, అంతే. కూర్చుని చెప్తున్నాడు, అయ్యా సర్వము బ్రహ్మమని తెలిసినవాడు, సర్వము బ్రహ్మమని తెలుసుకునే అహం కూడా బ్రహ్మమని తెలిసినటువంటి వాడు కూర్చుని విష్ణు కథ చెప్పాడంటే ఎందుకయ్యా అంటే, ఆ చెప్తున్న కథ కూడా బ్రహ్మమే కనుక చెప్పాడయ్యా. బ్రహ్మమునకు భాగవతమునకు భేదం లేదు. ఎందుకంటే బ్రహ్మమునందు రసిస్తున్నాడు, బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి మహానుభావుడు బ్రహ్మమును చెప్తూ రమిస్తాడు, బ్రహ్మమును చింతన చేస్తూ రమిస్తాడు, బ్రహ్మముతో ఐక్యమే రమిస్తాడు. అయితే ఆ కథ చెప్పి ఆనందించడం, ఆ కథలో బ్రహ్మమున్నాడు గనక, ఆ కథ విని మోక్షం పొందే యోగం పరీక్షిత్తుకుంది గనక అక్కడ మఠం వేసి కూర్చొని భగవత్తత్వం చెప్పడం మొదలుపెట్టాడు. నాయన, భగవంతుడు కాని వస్తువు లేదు, ఇది మొదటి వాక్యం. భగవంతుడే సర్వం, అందులో సందేహం లేదు. కానీ ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయి. సమస్య ఎక్కడొచ్చింది ఇక్కడ? ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయి. అయితే కనబడుతున్న దాన్ని జగత్ అంటావు. మరి భగవంతుడు సర్వమన్నారే, సర్వము భగవంతుడనే సత్యాన్ని కప్పేస్తోంది జగత్. ఈ జగత్ ఎక్కడి నుంచే రాలేదు, ఆయన అధిష్ఠించి ఉన్నది. ఆయన అధిష్ఠించి భాషిస్తున్న జగత్తుని చూస్తున్నప్పుడు జగత్తు ఎంత అడుగడుగునా ప్రతి అణువులో సత్తుగా చిత్తుగా ఆయన భాషిస్తున్నాడు. అంటే ఉనికిగాను చైతన్యముగాను సత్తాస్ఫురత్తగా ఆయన భాషిస్తున్నాడు. నువ్వు సత్తాస్ఫురత్తులైన భగవంతుడిని చూడకుండా ఆయన వల్ల నడిచే నామరూపాలు చూస్తూ రాగద్వేషాలు కొడుతున్నావు. కానీ కనబడుతున్న ప్రపంచమంతా నామరూపాత్మకమైన జగత్ అయితే ఈ నామరూపాలకు ఉనికినిచ్చినటువంటి సత్తాస్ఫురత్త ఆయనే. ఆ సత్తాస్ఫురత్త అనేది అన్వయము. నామరూపాలకు అతీతంగా ఉన్నాడు కనుక ఇతరత. మళ్ళీ భాగవతం మొదటి శ్లోకమే అదే చెప్పాడు. ఇక్కడ 10 శ్లోకాలు చెప్పాడు. మీ అదృష్టం నా అదృష్టం ఒక్క మాటతో అయిపోతుంది ఇక్కడ. ఆ సద్రూపుడు చిద్రూపుడు ఆయన, ఆ సద్రూపుడైన చిద్రూపుడైన వానయందు దృష్టి పెట్టి జగద్దృష్టిని పరిత్యజించాలి. ఇది వదిలిపెట్టి అది పట్టుకోలేవు, అది పట్టుకుంటే ఇది వదులుతుంది. ఇది బాగా తెలుసుకోవలసినది. జగత్తును వదిలి జగన్నాథుని పట్టుకుంటానంటే నీ వల్ల కాదు. పట్టుకొమ్మ దొరికేకే ఉన్న కొమ్మ మించి కాళ్ళు తీయాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పట్టుకొమ్మ దొరికేకి ఉన్న కొమ్మ కాళ్ళు తీస్తావు, అందులో పట్టుకోవాలి. దుమికేవనుకో దీన్ని వదిలేసి కింద పడతావు, జాగ్రత్త ఇక్కడ.
అందుకే జగత్తును చూస్తూనే ఇది జగన్నాథుడని ఋషివాక్యాలని గురువాక్యాలని మననం చేస్తూ భగవల్లక్షణం ఏంటి జగల్లక్షణం ఏంటి తెలుసుకో. జగల్లక్షణం నామరూపాలు, ఇవి పరిణామం. భగవల్లక్షణం సత్తు చిత్తు, అది అపరిణామం, అది మారదు, అది ఎప్పుడూ సత్యం. కానీ సత్యమైన సచ్చిద్రూపుడు అని దృష్టి పెట్టి నామరూప త్యాగం చేస్తూ నేతి నేతి నేతిని పరిహరిస్తే ఏది మిగులుతుందో అది భగవతత్వం. అది తెలియడం కోసం ఆ సచ్చిద్రూపుడు జగన్ నిర్వహణ చేస్తూ చెయ్యడం, ఆ మహిమ, ఇవి మననం చేయి. అదేవిధంగా ఆ సచ్చిద్రూపుడే జగదుద్ధరణ కోసం వివిధములైన అవతారములు ధరించాడు. వాటిని స్మరిస్తూ ఆ లీలల్ని గానం చేస్తూ ఉంటే నువ్వు స్మరణ రూపంలో, కీర్తన రూపంలో, మనన రూపంలో ఎవరిని పట్టుకున్నావు? ఆ సచ్చిద్రూపుణ్ణి. అది రామరూపం కావచ్చు, కృష్ణరూపం కావచ్చు. తద్రూపుడైన వాడిని, వాడి లీలల్ని స్మరిస్తున్నావు. ఆ లీలల్లో ఆయన సచ్చిత్తునే చూపిస్తున్నాడు. నువ్వు ధ్యానించేది వాడినే గనక నిరంతరం ఆ లీలాచింతనం ఒక్కటే పరిష్కారం. నిరంతరం వాడినే చింతన చేస్తే అదే అవుతావు. ఇది ఒక్కటేనండి. ఏది ఎప్పుడు చింతన చేస్తే అదే అవుతావు. ఈ ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, అంతే. ఇది అత్యాధునిక తత్వశాస్త్రం కూడా అంగీకరిస్తుంది. నీ ఆలోచన నువ్వు, అంతేగాని బాడీ నువ్వు కాదు. నువ్వేదో ఆలోచిస్తావు అది. నువ్వెప్పుడైతే కేవల సచ్చిద్రూపుడైన, సత్తు చిత్తు అనగానే ఇదేదో వేదాంతమైన ఒళ్ళు వణికిపోతుంది కొందరికి. కానీ భగవంతుడు అంటే సత్ అంటే శాశ్వతమైన వాడు, చిత్ అంటే జ్ఞానస్వరూపుడు, రెండూ కలిగిన వాడు ఆనందమూర్తి, అంతే కదండి. ఇది ఇలాంటి వాడు కావాలి. కానీ ఎప్పుడూ ఉండనిది, చైతన్యము కానిది ఎవరికైనా కావాలండి ఇక్కడ. కనుక చైతన్యము కానిది ఆయన వల్ల చైతన్యాన్ని పొందేదే నేను అనుకోకు. ఎవడు కేవల శాశ్వతమైన ఉనికి కలిగిన వాడో, ఎవడు కేవల చైతన్యమూర్తో ఆయనే ఆనందమూర్తి. కనుక సచ్చిదానంద రూపాయ, ఆయన వల్లనే జగత్తంతా సృష్టి స్థితులు జరుగుతున్నాయి. విశ్వోత్పత్యాది హేతవే. కనుక సర్వజగత్కారుడు, సర్వజగత్కార్యముల యందు వ్యాపించినవాడు ఆయన సచ్చిదానంద రూపుని ధ్యానిస్తూ ఉంటే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. అంతే. ఇక్కడ మరి కృష్ణ భక్తి అనగానే కృష్ణుడు బొమ్మని ధ్యానించి శ్లోకం చదవడమా? ఇందులో ప్రతి పదానికి అర్థం తెలుసుకోండి. సచ్చిదానంద రూపాయ. ఇప్పుడు చెప్పండి, వేదాంతానికి భాగవతానికి తేడా ఎక్కడుందండి? మనం చదువుతున్న శ్లోకం అర్థాన్ని భావించలేదు, అదొక్కటే దోషం. సచ్చిద్రూపుడే అన్వయముగాను, విశ్వోత్పత్తులు చేస్తున్నప్పుడు ఇతరతగాను ఉన్నటువంటి వాడెవడో వాడి మీద దృష్టి పెడితే తాపత్రయాలు పోతాయి. కనుకనే 7 రోజులు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? వాడినే చింతన చేయి, అదే అయిపోతావు. ఒకటే మాట. ఎలా చింతన చేస్తాను? నీ చింతనలోకి తీసుకెళ్ళేవి ఇంద్రియాలు. కాబట్టి ఇప్పుడు కూర్చో, చెప్తా వాడి గురించి చెప్తూ ఉంటే ఎలా వినాలో నీకు తెలుసు. సర్వాత్మనా శ్రవణము ద్వారా పరమాత్మతో తాదాత్మ్యం చెందుతావు. అప్పుడు మృతలక్షణమైన దేహం నేననే అజ్ఞానం పోతుంది. అప్పుడు తక్షకుడు దేన్ని కాటు వేస్తాడో అది నువ్వు కాదనే జ్ఞానం కలుగుతుంది. తక్షకుడు కాటుకు దొరకని, తక్షకుడు కాటు వెయ్యని సచ్చిద్రూపమే నువ్వని తెలుస్తుంది. ఎందుకంటే సచ్చిద్రూపుడైన పరమాత్మతో తాదాత్మ్యం ఏర్పడిపోయింది కదా. ఆ సచ్చిద్రూపుడే కృష్ణుడు అంటూ ఆయన దివ్యావతారముల్ని గానం చేయాలి, ఆ దివ్య తత్వాన్ని తలంచుకోవాలి అంటూ ప్రారంభించాడు. నేనేం చెప్పుకున్నామో అది మళ్ళీ మొదలైంది. జగృహే పౌరుషం రూపం, మొట్టమొదటి స్వామి యొక్క షోడశ కళా రూపం, తర్వాత యోగశయనుడైన రూపం, ఆ తర్వాత విరాట్ పురుష రూపంతో ప్రారంభిస్తూ ఉన్నాడు సుఖయోగీంద్రుడు. అక్కడి నుంచి 25 అవతారాలు ఈయన గానం చేశాడండి వరుసగా. నిన్న చెప్పుకున్నవే 25 అవతారాలు ఎవరివి? ఒకే సరస్సు రకరకాల కాలవల్లో వచ్చినట్లుగా ఏ కాలవ నుంచి చూసినా ఆ సరస్సు యొక్క జలమే గనక, ఎన్ని అవతారములుగా వచ్చినా సచ్చిద్రూపమైన నారాయణత్వమే గనక, ఆ సచ్చిద్రూపం నారం అయిన జగత్తు యందు అయనముగా ఉన్నది గనక నారాయణుడు. నారం అంటే నరాణం జీవానాం సమూహ నారం, సర్వజీవ సమూహము. ఇవే కార్యేషు అర్థేషు అభిజ్ఞస్వరాట్. నారమనగా సర్వజీవ సమూహం. సర్వజీవులు అంటే ఆయన నుంచి వ్యక్తీకరింపబడిన సర్వమును. మీరు నేనే కాదు, దేవతలు, నరులు, పశువులు, పక్షులు, సర్వము పంచభూతాలు ఇవన్నీ నారం. ఈ నారములందంతటా ఆయన ఉన్నాడు అయనముగా. అవి లేకపోతే నారాలు కునికిలేదు. ఆయన యందు అవన్నీ ఉన్నాయి, వాటి యందు ఆయన ఉన్నాడు. మొన్న మనం చెప్పుకున్నట్టే కెరటాల్లో సముద్రం, సముద్రంలో కెరటాలు. కనుక సర్వజీవ సమూహమునందు ఎవడు అయినముగా ఉన్నాడు వాడు నారాయణుడు. చూసారా, ఏదో నారాయణ నారాయణ అనుకుంటామన్నా అది కూడా అని నవ్వకుండా అది కూడా వేదాంతి ఇచ్చాడు ఈయన. ఏం చేస్తాం? అక్కడ నారాయణ అన్న వాసుదేవ అన్న ఒకటే అయింది కదా. ఎలా ఉన్నాడు? అన్నిట్లో విడివిడిగా వ్యాపించిపోయాడు కనుక విష్ణు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇప్పుడు తత్వం తెలిసింది కదా. అందుకే
మంత్రోపి మంత్రమైనప్పటికీ జ్ఞానం లేకపోతే అది నక్షమో మోక్షకర్మణి, అది మోక్షానికి పనికిరాదు. మంత్రసాయం లేకపోతే జ్ఞానం పనిచేయదు. తస్మాత్ జ్ఞానంచ మంత్రంచ ముముక్షుర్దృఢమభ్యసేత్, ఇది శాస్త్రం చెప్పింది ఇక్కడ. అందుకు ఊరికి మంత్రం చెప్పి టపటపటపటపలాడించేసిన 1,00,000 కౌంటింగ్ కాదు. ఆ మంత్రం జ్ఞానంతో చేయి, స్పృహతో చేయి, దాని అర్థస్ఫురణ తెచ్చుకో, దాని తేజస్సు తెచ్చుకో. అప్పుడు ఆ నామం, ఆ మంత్రం నీకు జ్ఞానాన్ని ఇస్తున్నది. అందుకే వాసుదేవ అంటే ఏమిటి? విడమర్చడం. నారాయణ అంటే విడమర్చి చెప్పడం ఎందుకు? అది తత్వం. కనుక నిరంతరం సచ్చిత్తుని ధ్యానిస్తే నువ్వు సచ్చిత్తు అవుతావు. అదే అసత్తు అచిత్తు అయిన దాన్ని ధ్యానించావునుకో అదే అవుతావు. కాబట్టి సద్రూపమైనటువంటి ఆ భగవానుని తాదాత్మ్యంతో తెలుసుకో అంటూ ప్రారంభించి భగవత్కథలు చెప్పడం మొదలుపెట్టాడు. సుఖయోగేంద్రులు వింటూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజు. ఇది భాగవతం. ఏమంటే ఇంకా భాగవతం చెప్తున్నాడు అంటున్నారు, కానీ భాగవతం మొదలు కాలే 4వ రోజుకు కూడా. మొదటి రోజు నుంచి మనం అదే చెప్తున్నామని స్పృహ ఏ రోజుకు ఆ రోజు తెలుసుకోవడానికి, ఏ రోజు భాగవతం ఆ రోజే. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.